మరొకసారి అందరికి పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం. సీజన్ 3 డే 22 కి చేరుకున్నాము. ఈ రోజు మనం రాఖీ పౌర్ణమి విశేషంగా పౌర్ణమి ధ్యానం చేసుకున్నాము. ఈ రోజు మనకి వచ్చారు విశిష్ట అతిథిగా శ్రీమతి నిర్మలా మాకం గారు. 2 దశాబ్దాలు పైగా పిఎస్ఎస్ఎం లో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో చర్లపల్లి జైలు, చెంచల్గూడ జైళ్లలో ధ్యానాన్ని నేర్పించి చర్లపల్లి జైల్లో పిరమిడ్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించారు. మహేశ్వర మహా పిరమిడ్ అన్నదానానికి 2014లో ట్రస్ట్ ని ఏర్పాటు చేసి పత్రిజీ సూచనల మేర మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేశారు. 2018లో పత్రిజీ సూచనలతో అమెరికాలో ఫ్లోరిడాలోని రాష్ట్రంలో ధ్యాన ప్రచారం విశేషంగా చేస్తుంది. ప్రస్తుతం జూమ్ కార్యక్రమాలతో అమెరికా అంతా ధ్యానమయం కావాలనేసి విశేషంగా ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నో మేడం గురించి చెప్తూ పోతే చాలా ఉన్నాయి. పత్రిజీకి అతి సన్నిహితంగా ఉంటూ పత్రిజీ మాటనే వేదవాక్కుగా భావించి తమదైన శైలిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే అనిత. కంటిన్యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. టిఎంసి అంటే మనందరి యొక్క ఒక మిత్రము, నేస్తం. ఈరోజు మీ అనుభవ జ్ఞానాన్ని విశేషంగా మా కోసం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయండి మేడం. టిఎంసి ప్రేక్షకులందరికీ, నా తోటి ధ్యాన మిత్రులందరికీ నమస్సుమాంజలి ఘటిస్తూ, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మరి ఇంకెంతో మంది మాస్టర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి ఘటిస్తూ మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. పత్రిజీతో నేను, ఇది ఎంతో ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ పత్రిజీతో ఏ సందర్భాల్లో ఏ రకమైనటువంటి అనుభవాలు పొందారు, ఏం నేర్చుకున్నారు, మరి తమ వంతుగా ఇతరులకు ఏం నేర్పించారు, అవన్నీ కూడా చెప్పడానికి ఒక అనుకూలమైన ప్లాట్ఫామ్ అన్నమాట. మరి ఈ అవకాశం నాకు దొరికింది. నేను నా యొక్క 10th క్లాస్ లో ఉన్నప్పటి నుండే నేను ఈ మెడిటేషన్ గురించి బాగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అనిత గారు నా గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పలేదండి. నా పేరు నిర్మలాదేవి. నేను హైదరాబాద్ లో ఉంటా ప్రస్తుతం. ఖమ్మం దగ్గర ఒక పల్లెటూరు మాది. ఖమ్మంలో అంతా కూడా చదువుకున్నాను. హైదరాబాద్ లో చదువుకొని జాబ్ చేశాను. తర్వాత ఇప్పుడు మాత్రం మొత్తము 24 సంవత్సరాల నుంచి కూడా పిఎస్ఎస్ఎం కి వర్క్ చేస్తున్నా అండి. ఇది నా యొక్క జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. అయితే 2000లో నేను పత్రి గారిని కలిశాను, కానీ దానికంటే ముందు నా 10th లో అంటే 1974లోనే మా నాన్నగారి బ్రదర్ వాళ్ళు, మా పిన్ని అందరూ మెడిటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రామచంద్ర మిషన్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను ఎప్పుడు నాకు మెడిటేషన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే మా పిన్ని దీంట్లో చెయ్యి అని చెప్పేవారు. కానీ ఎందుకు నేను చేయలేకపోయాను అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే ఇప్పుడైతే అర్థమైందండి, ఎప్పటికీ కాదు. నాకు ఈ మెడిటేషన్ లోకి వచ్చినాక కొన్నాళ్ళకి అర్థమైంది ఎందుకు నేను పోలేకపోయాను అని. అయితే నేను 74 నా 10th అంటే 10th అయింది, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది, ఎంఏ అయింది. ఆ తర్వాత నేను రెడ్ ఉమెన్స్ కాలేజ్ లో జాబ్ చేయడం జరిగింది. రెడ్ ఉమెన్స్ కాలేజ్ లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో మంది స్పిరిచువల్ మాస్టర్స్ వచ్చేసి అక్కడ డిస్కోర్సెస్ ఇచ్చేవారు, మెడిటేషన్ చేయించేవారు. అప్పుడు కూడా మెడిటేషన్ చేయకపోయేదాన్ని. అదంతా 95 ఆ ప్రాంతంలో అనమాట. కానీ 2000లో పత్రికారి సిస్టరు సుధా కోడూరు గారి ద్వారా
నేను ఈ మెడిటేషన్ లోకి అడుగు పెట్టాను. అది కూడా అనుకోకుండా. అంటే ఆమ్, సుధా కోడూరి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. మా ఆడపడుచు గారికి దాదాపు వాళ్ళు 1971 నుంచి వాళ్ళంతా ఫ్రెండ్స్ చికాగోలో. మా ఆడపడుచు గారు డాక్టరు, తర్వాత సుధా గారు కూడా డాక్టర్ అన్నమాట. ఇద్దరు హస్బెండ్స్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ తో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఆమె ఇండియా వచ్చిన టైంలో నేను ఒక పర్సనల్ పని మీద కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ పని 5 నిమిషాలలో చెప్పేశారు మేడం. ఆమె సైకియాట్రిస్ట్ అన్నమాట. అయితే మిగతాదంతా కూడా మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పడం జరిగింది. సుధా గారు అప్పటికే బిఎస్సి చేసి, ఎంఎస్సి చేసి, పిహెచ్డి చేసి, ఆ తర్వాత అమెరికా వెళ్ళి, మళ్ళీ అమెరికా నుంచి ఇండియా వచ్చి, మళ్ళీ మెడిసిన్ చేసి, మళ్ళా సైకియాట్రీ చేశారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఎడ్యుకేషనిస్ట్ ఆవిడ. అయితే అంతేకాకుండా ఒక స్పిరిచువల్ మాస్టర్ కూడా సుధా గారు. అయితే సైకియాట్రిస్ట్, అమెరికాలో ఉన్నారు, మరి సైంటిఫిక్ టెంపర్ ఎంతో ఉంటది. అట్లాంటి ఆవిడ కార్మిక్ ప్యాటర్న్ గురించి, కర్మ విశేషాల గురించి చెప్పడంతో నేను ఇన్స్పైర్ అయిపోయాను. ఎప్పటి నుంచో నాలో ఉంది కదా మెడిటేషన్ నేర్చుకోవాలన్న తపన. అది సుధా గారి మాటలతో ఇంకా ఇగ్నైట్ అయింది అనమాట. వెంటనే నాకు మెడిటేషన్ అంటే ఇక ఆవిడ మమ్మల్ని సాగనంపుతూ గేట్ వరకు వచ్చారు. అప్పుడు నేను అడిగా, అసలు మెడిటేషన్ ఎట్లా చేస్తారు సుధా అని. ఆవిడ ఏం లేదు, హాయిగా కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి, అంతే నిర్వహణ అన్నారు. ఆ 3 ముక్కలు పట్టుకున్నా. ఇంటికెళ్ళి మెడిటేషన్ చేశాను. అంటే అది ఏం పద్ధతి అని నేను అడగలే, దానికి ఇంకా ఏమీ అడగలేదన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు ఎవరికైనా మనం నేర్పియాలంటే మీరు ఏ మెథడ్ లో నేర్పిస్తారండి, మరి ఎలా చేయాలండి, ఇంకా దానికి విశేషాలు ఇంకెన్నో ఎన్నో అడుగుతారు. నేను ఇంకేమీ అడగలే. ఆ 3 ముక్కలు విన్నాను. హాయిగా కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి. కూర్చోవడం, మరి కళ్ళు మూసుకోవడం, శ్వాసను గమనించడం. ఆ 3 ముక్కలు విని నేను ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నా. చేయగానే నా బాడీ అంతా ఇట్లా టిల్ట్ అయిపోతా ఉంది. అరే ఏంది ఇట్లా పడిపోతా ఉంది, నేను ఎప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా కాలేదే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా రూమ్ లో అంతా కూడా మల్లెపూల స్మెల్ వస్తుంది. అరే అంతకు ముందు రోజు ఏమన్నా మల్లెపూలు పెట్టానా ఏంటి అని చెప్పేసి మొత్తం రూమ్ అంతా వెతికా, ఎక్కడ మల్లెపూలు లేవు. వెంటనే పత్రి గారింటికి ఫోన్ చేసి మరి నేను మెడిటేషన్ లో కూర్చుంటే మామూలుగా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఎప్పుడు మనం అట్లా పొంగిపోం కదా, మరి మెడిటేషన్ లో నా బాడీ అంతా టిల్ట్ అవుతా ఉంది, నాకు మరి రూమ్ అంతా కూడా ఒక మల్లెపూల స్మెల్ వస్తుంది అంటే అక్కడ ఎవరో ఫోన్ ఎత్తారు. ఎత్తిన వాళ్ళు చెప్పారు, పత్రికారింటికి ఎప్పటికీ అనునిత్యం ఎవరో ఒక మాస్టర్స్ వస్తూనే ఉంటారు, ఎప్పటికీ అదొక సందడిగా ఉంటది అనమాట. ఒక నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటది వారి ఇల్లు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడము, అందరితో ఉం, మరి వాళ్ళ అనుభవాలు చెప్పించడం, సార్ ఉన్నట్లయితే ఇవన్నీ జరుగుతా ఉంది. అయితే వాళ్ళు చెప్పారు, మేడం మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తే బాడీ అంతా కూడా ఇట్లా ఇదవుద్ది, మన వంగిపోయినట్టు అవుద్ది, కానీ మళ్ళీ మనం సరి చేసుకొని కూర్చోవచ్చు, కళ్ళు తెరవద్దు అని చెప్పడం జరిగింది ఆ మాస్టర్స్. అయితే ఆ చిన్ని అనుభవంతో నేను ఇది ఒక రిలాక్సేషన్ నాకు అనిపిస్తుంది కదా, ఈ రిలాక్సేషన్ అందరు పొందాలి అంటే నేనేం చేయాలి అని చెప్పి ఆలోచించి, నన్ను ప్రచారం చేయమని చెప్పిన వాళ్ళు కూడా లేరు, నాకు నేనే డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే ఒక రిలాక్సేషన్ నేను పొందాను, ఆ రిలాక్సేషన్ అందరికీ దొరకాలంటే మరి మనం ఇది చెప్తే కదా వాళ్ళకి తెలిసేది అని చెప్పేసి వెంటనే నేను అంతకుముందు నేను ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని. చిన్న పిల్లలకు చెప్తే తొందరగా వాళ్ళు అర్థం చేసుకుంటారు పెద్దవాళ్ళందరికంటే. అంతకుముందే నేను మా కాలనీలో పత్రికారు తెలుసా అని 2-3 అడగడం జరిగింది. కానీ ఎవరు, అంటే ఇదంతా కూడా 2000 సంగతి అనమాట, ఎవరు కూడా మాకు తెలియదంటే మాకు తెలియదంట. దాంతో నేనేం చేశా అంటే, నో, పిల్లలకు చెప్తే పిల్లల ద్వారా పెద్దలకు తెలుస్తుంది అని చెప్పేసి పిల్లలకు టీచింగ్ మొదలు పెట్టాను. పిల్లలతోనే నేను ఎంత నేర్చుకున్నానో చెప్పలేను. ఎన్ని స్పిరిచువల్ బుక్స్ లో మరి మనము చదివి నేర్చుకుంటాము. నేను జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలు నేను పిల్లలకు టీచ్ చేశాను. 5 నెలల్లో
ఎన్నో బుక్స్ లో ఉండే విషయాలన్నీ కూడా 5 నెలల్లో నేను నేర్చుకున్నాను అనమాట. అయితే నేను ట్యూషన్ చెప్పే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి మీకు బాగా మార్క్స్ వస్తాయి, గ్రాస్పింగ్ పవర్ పెరుగుద్ది, మరి కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, మీకు ఇంకా సార్ అప్పుడప్పుడు చెప్తుండేవారు అనమాట. ఏమనంటే పిల్లలకు క్వశ్చన్ పేపర్ కూడా తెలిసిపోద్ది మేడం అనేవారు. ముందు ముందు ఏమొస్తుందో అది కూడా తెలిసిపోద్ది అనేవారు. అయితే పిల్లలకు చెప్పాం, మీకు అంతా కూడా మరి ఏం క్వశ్చన్స్ వస్తాయో మీరు గెస్ చేయగలుగుతారు, ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీకు కనిపిస్తుంది, మీరు చేస్తారా అంటే పిల్లలంతా వచ్చి చేయడం జరిగింది. అట్లా దాదాపు 5 నెలలు వాళ్లకు చెప్తుండగానే నాకు ఇక జూన్ నుంచి నేను ఒక్కదాన్ని ఇది చేయలేనేమో అని నాకు ఇంట్లో పరిస్థితులు కూడా మరి ఇంకా అంత అనుకూలంగా ఉండవు అన్నటువంటిది వచ్చి నాకు నేను జనవరిలో మొదలు పెట్టాను. సుధా దగ్గర నేర్చుకున్నాను, నేను ప్రాక్టీస్ చేశాను, మెడిటేషన్ అందరికి చెప్పడం మొదలు పెట్టాను. కానీ ఇక ఫిబ్రవరి మార్చ్ అవుతుంటేనే ఇంకా మే తర్వాత నేను, ఎందుకంటే అప్పటి వరకు మా అత్తగారు అమెరికాలో ఉండేవారు. నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక మంచి బలమైన వ్యక్తి కావాలి అని చెప్పేసి నాకు ఈ మెడిటేషన్ నేను ఇంతే కొనసాగించగలగాలి అని చెప్పేసి, ఇక్కడ గమనించండి, నాకెవరు మెడిటేషన్ టీచ్ చేయమని చెప్పకముందే నేను దాన్ని టీచ్ చేయడం మొదలుపెట్టాను. ఎవరు ప్రచారం చేయమని చెప్పకముందే ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అప్పటికి అంతవరకు నేను పత్రి గారిని చూడలేదు, ఓన్లీ సుధా గారితోనే నేను తెలుసుకొని అవన్నీ మొదలుపెట్టి ఆ తర్వాత పత్రి గారిని కలుసుకున్నాను. ఇది చేయడం ప్రాక్టీస్ చేసిన 17 రోజుల తర్వాత నేను పత్రి గారిని కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ సంకల్పాలు పెడితే జరుగుతుంది అనేది కూడా నాకు ఎవరు చెప్పలేదు, నాకే అది కలిగి వెంటనే నేను అది పెట్టడం, అది వెంటనే నాకు మారం శివప్రసాద్ గారు వ్యాపార నిమిత్తం హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ లో కూడా మరి మా ఏరియాలో ఆయన షాప్ తీసుకోవడం, మా ఇంటికి వచ్చేసి మురళి గారు అని చెప్పేసి అల్వాల్ మాస్టర్ ఒక ఆయన మా ఇంటికి మారం గారిని తీసుకొని వచ్చి, మేడం ఈ ఏరియాలో వీళ్ళది షాప్ ఉంది, వీళ్ళకి ఏమైనా మీరు ఇల్లు చూపిస్తే మరి ఇక్కడే వాళ్ళు స్థిరపడతారు మేడం అని చెప్పారు. అయితే అప్పటికే నాలో ఉంది కదా, ఏంటి నేను ఇంకా మే తర్వాత మరి దీన్ని ఎట్లా కొనసాగించాలని ఒక డౌట్ ఉంది కదా. అయితే జూన్ లో వీళ్ళు రాగానే నేను ఒక మంచి ఇల్లు, అప్పటికి ఇంకా నాకు ఎక్కువ పరిచయాలు కూడా లేవు, ఎందుకంటే మా అత్తగారి ప్లేస్ అనమాట వాసవి నగర్ చిన్నబేడ అనేది, మా పుట్టింటి వాళ్ళది కాదు. సో దాంతో నాకు పరిచయాలు తక్కువే ఉంటాయి మరి అక్కడ. అయితే పెళ్ళైనా కొన్నాళ్ళకి ఇదంతా కూడా మాకు 89లో 88లో మ్యారేజ్ అయింది అంటే అది 2001 అనమాట. అయితే నేను మీకు ఒక పెద్ద ఇల్లు చూపిస్తా, పెద్ద హాల్ ఉన్న ఇల్లు, మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తారా అని అడిగా మారం గారిని. తప్పకుండా చేస్తా అమ్మా అన్నారు. వెంటనే మా రెండిళ్ళ అవతల ఉన్నటువంటి ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళి, ఆయన కూడా మంచి మాస్టర్ అయ్యారు ఆ తర్వాత ప్రభాకర్ గారు, మా మామగారి వాళ్ళకు దూరపు చుట్టాలు, ఫ్రెండ్స్. వెళ్ళి అంకుల్ మరి మారం శివప్రసాద్ గారని ఈయన కర్నూలు నుంచి వచ్చారు, వీళ్లకు ఇక్కడ ఏమైనా ఇల్లు కావాలంట అనగానే వెంటనే అంకుల్ ఒక ఇల్లు చూపించారు. అంటే ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయో చూడండి. ఆ తర్వాత మారం గారు ఎప్పుడైతే ఆయనతో జాయిన్ అయ్యారో ఇద్దరం కలిసి 7 days వర్క్ షాప్స్ పెట్టేవాళ్ళం, పౌర్ణమి ధ్యానాన్ని ధ్యాన యజ్ఞాలుగా పెట్టేవాళ్ళం. తర్వాత వేరే ఊర్ల నుంచి మాస్టర్స్ వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 1 day వర్క్ షాప్ లాగా పెట్టేవాళ్ళం. ఓన్లీ లంచ్ ఒక్కటే మేము వెళ్ళేవాళ్ళం తప్ప ఇంకే అంతే 11 o'clock అందరం పనులు చేసుకొని వచ్చేవాళ్ళము. అంటే ఆ ఈవినింగ్ 4 వరకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు అలా ప్రేమ్నాథ్ గారిది వింటుండే వాళ్ళము, చక్రవర్తి గారిది, వైజయ శర్మ గారిది, ఇలా సీనియర్ మాస్టర్స్ అంతా కూడా వస్తూ ఉండేవాళ్ళు. మేము 1 day వర్క్ షాప్స్ పెట్టుకునేవాళ్ళం. పౌర్ణమికి అంతకు ముందు నేను మారం గారు చేయడానికంటే ముందు జస్ట్ అక్కడక్కడ అతి తక్కువ మందితో జరిగాయి. కానీ 2000లోనే పౌర్ణమిని ఒక పౌర్ణమి ధ్యాన యజ్ఞంగా పెట్టాం. ఆ తర్వాత 2000లోనే సెప్టెంబర్లో 7 days మెడిటేషన్ ప్రోగ్రామ్ సప్తాహం అని పెట్టాం. మార్నింగ్ 10 మొదలైతే ఈవినింగ్ 5 వరకు ఉండేది అనమాట. దానికి మధ్యాహ్నం లంచ్ ఇచ్చేవాళ్ళం, ఈవినింగ్ టీ స్నాక్స్ ఇచ్చేవాళ్ళం, అంతా ఫ్రీగా చేసేవాళ్ళం. అంటే
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా చేయాలి, ఏంటి, ఏ ఆలోచన లేదు. అందరికి మెడిటేషన్ నేర్పించాలి. దీంట్లోనే నా అనుభవాలు చెప్పాలంటే, నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి అసలు మిరాక్యులస్ అనుభవాలు నాకు. నేను జనవరిలో స్టార్ట్ చేశాను. ఒక 2-3 మంత్స్ లో ఓ రోజు ఈవినింగ్ నేను మెడిటేషన్ లో కూర్చున్నాను. అయితే మనము తారాజువ వెలిగించినప్పుడు ఎట్లా చిచ్చుబుడ్డి ఇట్లా అని ఫ్లేమ్ అంతా అగ్గిరవ్వలు ఎలా పడతాయో నా లోపల ఇట్లా అని వచ్చేస్తున్నాయి అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్స్పీరియన్స్ చెప్పలేను. అప్పుడే మా వారు ఆయన పెద్ద మెడిటేషన్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. అయితే నాకు భోజనం పెడుతురా అని పిలుస్తుంది. భోజనం పెడుతురా అని పిలుస్తుంటే ఇంకా అంటే మెడిటేషన్ లో ఉన్నా కూడా లేచి పెడతారు అనేది వాళ్ళకు ఉంటది కదా. అయితే నేను ఒక 5 మినిట్స్ అండి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా కూడా ఎక్స్పీరియన్స్ ఆగలే. మాట్లాడితే డిస్టర్బ్ కావాలి, అది విన్నప్పుడు డిస్టర్బ్ కావాలి, నాకు డిస్టర్బే కావాలి. అది ఇట్లా ఎగిసి పడుతూనే ఉంది అంటే ఆ తర్వాత మరి సీనియర్ మాస్టర్స్ వీళ్ళంతా చెప్పడం జరిగింది, పత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అదే సహస్రార ఓపెనింగ్ మేడం, ఎన్నో జన్మలలో సహస్రార అయినా కూడా మళ్ళా ఈ జన్మలో కూడా మరొక్కసారి దాని ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నాము అని చెప్పారు. తర్వాత అది ఖమ్మం దగ్గర కాస్మిక్ వ్యాలీ అందరికి తెలుసా అండి. అయితే ఖమ్మం దగ్గర అది చాలా చిన్న పల్లెటూరు అన్నమాట. అయితే ఆ నాకు 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఇంకా మరి నా 40th ఇయర్ లో నేను మెడిటేషన్ లోకి వచ్చా. నాకు 6 ఏళ్లకే ఒక మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అది కూడా మీకు షేర్ చేసుకుంటున్నా అండి. ఏంటి అంటే మా ఊళ్ళో ఆ, చాలా మార్నింగే పొలం పనులకు వెళ్ళిపోయేవాడు. అయితే మార్నింగ్ మనం నడుస్తుంటే కూడా ఎక్కువ మంది రష్ కనిపించరు అనమాట. అయితే నేను మార్నింగ్ 10 o'clock అట్లా మా ఇంటికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆడుకోవడానికి వెళ్తాను. మా అమ్మగారిని అడిగింది. నాకు 6 ఇయర్స్ ఉండొచ్చేమో అని. ఆ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొద్దిగా నిర్మానుష్యమే ఉంటది, కొద్దిగా దూరం అంతా. వాళ్ళదే పెద్ద కాంపౌండ్ వాల్ చాలా దూరం ఉంటది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళదే. అయితే ఆ కాంపౌండ్ వాల్ పక్కన ఇంకా ఎదురుకేమి అది ఆ జన సంచారం లేదు. నేను మా అమ్మకు చెప్పి నేను బయలుదేరా. అలా వెళ్తూ ఉన్న కొద్దిగా దూరం వెళ్ళి మా ఫ్రెండ్ ఇల్లు ఇంకా రీచ్ కాకముందే అక్కడ నిర్మానుష్యంగా ఉంది. ఒక గాలి ఇట్లా చుడుతా ఉంది నన్ను. చుట్టి మెల్లగా పైకి తీసుకెళ్ళిపోతున్నాను. తీసుకెళ్ళిపోయి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అంతా పైకి తీసుకెళ్ళింది అనుకోండి. ఒక 40 feet అంతా హైట్ కు తీసుకెళ్ళాక నా శరీరం అంతా ఇట్లా డైవ్ చేస్తున్న పొజిషన్ లోకి వచ్చింది. ఒక ఆంజనేయ స్వామి ఎట్లా డైవ్ చేస్తాడో అట్లా డైవ్ చేస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే మళ్ళీ ఆ గాలి ఇట్లా సుడులు తిరుగుతూ నన్ను ల్యాండ్ చేసింది అనమాట. అయితే ఇది నాకు ఒక అద్భుతంగా కాదు, నాకు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రకంగా నన్ను గాలి పైకి తీసుకెళ్ళింది, దించింది. ఇది ఎవరైనా చూస్తే ఈ అమ్మాయికి దయ్యం పట్టిందనో గాలి సోకిందనో ఇంకేదో మా ఇంట్లో చెప్తే, మా ఇంట్లో ఏం చేస్తారంటే జ్వరం వచ్చినా ఏం చేసినా ఇదంతా కూడా ఎప్పుడండి నాకు ఇప్పుడు 65 ఇయర్స్ అంటే దాదాపు ఒక ఆ నాకు 6 ఇయర్స్ అంటే మీరు ఆలోచించండి, 59 ఇయర్స్ బ్యాక్ ఇదంత స్టోరీ. మరి అప్పుడు ఎట్లా ఉండేదో గ్రామాలు మీరు ఆలోచించండి. కరెంట్ కూడా ఉండకపోయేది మా ఊర్లో. అయితే వాళ్ళు ఇట్లా ఒక వాత పెట్టేవాళ్ళు అనమాట. ఏదన్నా వచ్చింది అంటే ఓ జ్వరం వస్తే ఒక చిన్న సూది కాల్చి ఇట్లా ఒక వాత పెట్టేవాడు. అయితే ఇప్పుడు ఈ గాలి అంతా నన్ను పైకి తీసుకెళ్ళిపోతే ఇంట్లో ఎవరన్నా చెప్తే మళ్ళా ఇంకెన్ని వీళ్ళు ఈ చిట్కా వైద్యాలు చేసి నా మీద ప్రయోగిస్తారు అని నేను ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా పోలే. ఎప్పుడైతే ఆ గాలి పైకి తీసుకెళ్లి దించిందో మళ్ళా ఎవ్వరు చూడలేదు కదా నన్ను ఒకసారి చూసుకొని ఇంటికి వచ్చి మరి మళ్ళా ముసుగుదండి పడుకున్నా. అయితే మా అమ్మ అడిగింది, మరి ఆడుకోవడానికి పోతే ఎంతసేపు పోతావు కదా, ఎందుకు తొందరగా వచ్చావు అంటే, నాకు ఎందుకో ఆడుకోవాలనిపించలేదు ఏదో చెప్పా. ఇంకా చెప్పి పడుకున్నా. కానీ ప్రతి రోజు రాత్రి ఇది గుర్తొస్తూ ఉండేదన్నమాట నాకు. ఈ సీన్ అంతా కూడా రిపీట్ అయ్యేది, ఒక సినిమా చూపించినట్టు రోజు వస్తూ ఉండేది. అట్లా 2000 లో పత్రి గారిని కలిసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో గాని పత్రి గారి ముందు ఓపెన్ అయ్యా. సార్
నాకు ప్రతిరోజు ఇలాంటి అనుభవం వస్తుంది. ఆ రోజు నేను సార్ దగ్గరికి పోయేవరకల్లా సీనియర్ మాస్టర్స్ వైజయ్ శర్మ గారు, రంగా గారు, చక్రవర్తి గారు, ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. పత్రి గారేమో టీవీలో క్రికెట్ చూస్తున్నారు. ఇంకోవైపు ఏదో అది ప్రూఫ్స్ అన్ని చూసుకుంటున్నారు, ఆర్టికల్స్ అంతా. అయితే నేను అడిగాను, సార్ ఒక్కసారి మీరు రాయడం ఆపేసి నేను చెప్పేది వింటరా అన్న. అంటే చాలా చనువు పత్రి గారితో. అయితే సార్ ఏమన్నారంటే, నేను ఒకేసారి మాట్లాడగలను, క్రికెట్ చూడగలను, రాయగలను, ఉం? ఏదైనా సరే నేను ఏకకాలంలో చేయగలను, మీరు చెప్పండి అని రాస్తూనే ఉన్నారు సార్. అయితే నా చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక అనుభవం ఉంది సార్, మరి అని ఈ అనుభవం అంతా చెప్పి, ఇది నిజమా కాదా అదొకటి నాకు మీరు చెప్పాలి అన్న. అనగానే ఆ పెన్ అక్కడ పడేశారు. ఇది 100కు 200% నిజం మేడం. మీరు గత జన్మలోనే అన్ని కూడా ఆ ఫిజికల్ లావిటేషన్ అంతా కూడా సాధించి వచ్చారు. అక్కడ అనివిసెంట్ మీరు మీరు అంటే అంతకు ముందే డాక్టర్ న్యూటన్ గారు కూడా నాకు అనివిసెంట్ అని చెప్పారు. తర్వాత వైజయ్ శర్మ గారి బ్రదరు చంద్రశేఖర్ శర్మ గారు చెప్పారు. మా అమ్మాయి పక్కా థర్డ్ ఐ మాస్టర్. ఆమెకు చిన్నప్పటి నుంచే ఎన్నో విజన్స్ వచ్చేటి. మరి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చేవి, ఆస్ట్రల్ ట్రావెల్ జరిగేది, థర్డ్ ఐ విజన్స్ ఉంటాయి అట్లా. అయితే మా అమ్మాయి కూడా చెప్పింది. అయితే పత్రి గారు దాన్ని ధృవీకరించారనమాట. మీరు అనిపిసెంట్ మేడం, గత జన్మలోనో ఎన్నో ప్రయోగాలు చేశారు, ఈ జన్మలో మళ్ళొక్కసారి వాటిని చూసుకున్నారు మేడం అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓహో, ఇప్పుడే కాదు ఇంతకు ముందే నాకు ఈ ఫౌండేషన్ అంతా ఉందన్నమాట అని చెప్పేసి అనుకున్నా. అయితే సుధా గారు నాకు నేర్పించిన తర్వాత పత్రి గారిని కలవడం అనేది ఆ ఇంట్రడక్షన్ కూడా చెప్తాను మీకు. ఏంటి అంటే ఆవిడ మా బ్రదర్ ఇప్పుడు మహారాష్ట్ర ట్రిప్ లో ఉన్నారు, కానీ ఆయన వచ్చే చెప్తా మీరు రాండి నిర్మలా అన్నారు. అంటే సరే అని చెప్పేసి సారు ఏ రోజైతే మరి హైదరాబాద్కి వచ్చిందో ఆ రోజు సుధా గారి ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఏదో గురువుల దగ్గర అట్లా పాద నమస్కారాలు అలా ఏదో ఫార్మాలిటీస్ ఏదీ లేదండి. సార్ నేను రాగానే ఇట్లా సుధా పరిచయం చేయగానే సారు కిచెన్ లోకి తీసుకెళ్లారు. అమ్మే వంట చేస్తుండ్రు, సారు నేను అందరం కింద కూర్చున్నాం అనమాట. మన పుట్టింట్లో ఎట్లయితే అమ్మగారింటికి పోతే మన అన్నదమ్ములతో కూర్చుంటామో అలా కూర్చున్నాను. సార్ మీరు ఏం చేసేవారు చెప్పండి అన్న. అంటే నేను పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశాను సార్, లెక్చరర్ గా అది చేసేదాన్ని, ఇప్పుడు మాత్రం ఏం చేయట్లేదు సార్ అని. అయితే ఏ కాలేజ్ అంటే చెప్పా. అయ్యో మా పెద్దమ్మాయి కూడా అదే కాలేజ్, మీరు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనమాట. నేను మీరు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి మేడం అన్నారు. ఓ అదెంత పని సార్, వెంటనే చేస్తా అని చెప్పేసి సార్ తో మాట్లాడేటి అన్ని అయిపోగానే రెడ్డి కాలేజ్కి వెళ్ళిపోయినారు స్ట్రైట్ అవే. సార్ ఇంటి దగ్గర పోతే వాళ్ళు ఇప్పుడు వీలు కాదమ్మా, తర్వాత మనం చేద్దాం కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో అన్నారు. అయితే అక్కడ కూడా మీరు గమనించండి, అది కాలేదు అంటే వెంటనే ఊరుకోవాలి. నేను వెంటనే సార్కి వచ్చి చెప్పాలి, సార్ ఈ సంవత్సరం వాళ్ళు చేయలేరంట సార్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని చెప్పాలి. నో, అట్లా కాదు, ఎట్లయినా నేను చేసి తీరాలి. సార్ ఆర్గనైజ్ చేయమన్నారు కదా అంటే అప్పటి నుంచి ఆయన నన్ను మెడిటేషన్ లోని అనుభవాలు ఏంటి, నీకు ఏమనిపించింది, ఇదంతా నేను ఏం అడగలేదు సార్, ఎంతసేపు చేస్తున్నావు ఏది అడగలేదు, ఆర్గనైజ్ చేయమని చెప్పారు. అంటే ఎవరిలో ఏ శక్తి ఉందో ఆ శక్తిని ట్యాప్ చేయడంలో పత్రి గారి కంటే అగ్రగణ్యులు ఇంకెవరూ లేరండి. అందుకే ఒక్కొక్కళ్ళు వస్తే అయ్యా నువ్వు ఇక్కడ ధ్యానం చెప్పనేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు వస్తే నువ్వు పిరమిడ్ కట్టు అనేవాళ్ళు, ఇంకోళ్ళు వస్తే నువ్వు బ్రహ్మాండమైన ఆర్టికల్స్ రాయ్యా అని చెప్పేవాళ్ళు, ఇంకోళ్ళు వస్తే నువ్వు వేరే కంట్రీస్కి వెళ్ళవయ్యా అని చెప్పేవారు. ఇట్లా ఎవరిలో ఏముందో చూసి చెప్పగలిగేటువంటి అగ్రగణ్యులే పత్రిక అనమాట. నాకు ఆర్గనైజింగ్ అనేది అప్పచెప్పడం జరిగింది. వెంటనే నేను రెడ్డి కాలేజీలో కాకుంటే ఊరుకోకుండా నేను వెంటనే మా ఫ్రెండ్ ఒక ఆమెకు ఫోన్ చేసి, నీకు ఒక స్కూల్ ప్రిన్సిపల్ తెలుసు కదా, ఆ స్కూల్లో మనము ఏర్పాటు చేద్దాము పత్రి గారిది అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి ఆ స్కూల్లో 500 మందితో బ్రహ్మాండంగా పత్రి గారి మెడిటేషన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. అది నేను ఫస్ట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక సెషన్ అనమాట పత్రి గారిది. ఇంకా ఆ తర్వాత ఎన్ని సెషన్స్ నేను
చేయడం జరిగిందో చెప్పలేను. అయితే ఈ సందర్భంగా మరి మెడిటేషన్ లో నేనేం నేర్చుకున్నా అన్నట్లయితే, స్టార్టింగ్ లోనే ఎవరికైతే పిల్లలకు నేను టీచ్ చేస్తూ ఉండేదాన్నో, పిల్లలు ఆ ధ్యానంలోనే అద్భుతమైన పాటలన్నీ పాడుతుండేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ధ్యానంలో కూర్చోగానే కింద నేల మీద ఒక చాపలాగా ఈదుతున్నట్టు ఒకళ్ళు యాక్షన్ చేసేవాళ్ళు. ఇంకోటి. ఈ రకంగా చేస్తూ ఉంటే నాకు భయం వేసేదనమాట. ఏంటి ఈ పిల్లలంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. ఇంకొకడేమో నేను ఒక కవినండి అని వాడు ఒక కవిత్వం చెప్పేవాడు. ఇంకోడేమో నేను ఎన్నో స్టార్ హోటల్స్ అన్ని కూడా నేను మేనేజ్ చేసిన. అప్పుడు ఇది నేర్చుకోకుండా చనిపోయా. మాంసం తినేవాడిని. అందుకే ఈ లెర్నింగ్ కి ఓ సింపుల్ ఇంట్లో బుక్ ఇట్లుందా అని వాడి గత జన్మ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఇంకా నేను డాక్టర్ న్యూటన్ గారిని పిలిచి మరి ఈ పిల్లలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఒక క్లాస్ ఆయన కూడా తీసుకున్నారు. తీసుకొని ఆ అది ఆ పిల్లలు చేస్తున్న వాటన్నిటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఇవన్నీ సోల్ ఇంప్రెషన్స్ మేడం. వాళ్ళు ఒక పక్షిలా ఎగరాలన్నా, ఒక చేపలాగా ఈదాలన్నా ఏదైనా సరే వాళ్ళు ఆ ఇంప్రెషన్స్ ప్రకారం అవి రిలీజ్ అయినప్పుడు ఆ రకంగా యాక్ట్ చేస్తా ఉంటారు. ఆ తర్వాత అంతా కూడా అన్ని నార్మల్ అయిపోతాయి మేడం. మీరేం వర్రీ కాకండి అని చెప్పడం జరిగింది. అట్లా పిల్లలందరికీ నేర్పిస్తున్న రోజులలోనే మా పాప అప్పుడు 6th క్లాస్ చదువుతుంటే మా పాపకు కూడా నేర్పించాను మెడిటేషన్. నేర్పిస్తే మా పాప మా పెరట్లో పూలు కోసుకోవడానికి వెళ్తే కూడా ఆ మాస్టర్స్ ఆమె చెయ్యి తీసి పక్కకు పెట్టేవాళ్ళు. ఇవి ఎన్నిసార్లు పువ్వు మీద చేయి పెట్టాం కానీ అన్ని సార్లు ఎవరో వచ్చి అంటే ఇన్విజిబుల్ హ్యాండ్ విజిబుల్ కాదనమాట. అయితే ఆమెకు తెలిసిపోయింది వీళ్ళు ఎవరో మాస్టర్సే నన్ను ఇట్లా పక్కకు పెడుతుందని. ఇంట్లోకి ఏడ్చుకుంటూ వచ్చి అమ్మ నేను అది పూలు కొద్దామంటే పొయ్యనియట్లేదమ్మా, నా చెయ్యి పట్టుకొని మరి పక్కకు పెట్టేస్తుందమ్మా అని చెప్పేసి అంటే మరి నేను చెప్పా పత్రికారికి ఇష్టం ఉంటది కదా మరి పూలు కోయడము. అట్లాంటప్పుడు మరి నేను ఎందుకు కోయనిస్తున్నాను అని చెప్పేసి అంటే ఇంకా ఆ రోజు నుంచి మా పాప పూలు కోయడం అనేది ఆపేసింది. ఆ తర్వాత అదేంటి మా పాపకు రోజు బాగా ఫీవర్ వచ్చింది అనమాట. ఫీవర్ వస్తే మా అత్తగారు డాక్టర్ దగ్గర తీసుకుపోయి నిర్మల ఇంకా ఎక్కువైతే కష్టము అని చెప్పేసి చెప్తే సరే తీసుకెళ్తా సాయంత్రం అని చెప్పి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు నేను సాయంత్రం తీసుకెళ్తా అని చెప్పేసి రూమ్ లోకి వచ్చి తలుపులు వేసుకొని మా పాపను అట్లానే పడుకోబెట్టుకొని నేను చేసే మెడిటేషన్ కరెక్ట్ అయితే, నేను చెప్పేది కరెక్ట్ అయితే ఈ పాపకు వెంటనే తగ్గిపోవాలా బుద్ధ. నేను ఈ రోజు నుంచి ఈవెన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మరి నేను అందరికీ మీరు మెడిటేషన్ తో అన్ని తగ్గుతాయని నేను ఏ రకంగా చెప్పాలి అని చెప్పేసి ఆ బుద్ధ భగవానుడికి చెప్పుకోవడం జరిగింది. వెంటనే పాపకు పారాసిటమాల్ వేస్తే ఎట్లయితే మనకు చెమటలు వచ్చేసి జ్వరం అంతా తగ్గిపోద్దో ఆ రకంగా జరిగింది. అంటే ప్రతిదీ ఎవరు చెప్పకుండానే నాలోంచి అట్లా వచ్చేదనమాట. అంటే అదే పత్రికారి టీచింగ్ లో ఉన్న గొప్పదనం. సారు ఒక సింపుల్ ఆనాపానసతే నేర్పిస్తారు. ఆ ఆనాపానసతి సంకల్ప శక్తిని ఇస్తుంది. ఆ ఆనాపానసతి థర్డ్ ఐని యాక్టివేట్ చేస్తుంది. ఆ ఆనాపానసతి కుండల్ని యాక్టివేషన్ జరుగుతుంది. ఆ ఆనాపానసతి మరి ఆస్ట్రల్ ట్రావెల్ తెప్పిస్తుంది. ఆ ఆనాపానసతే ఆ కాన్షియస్ షిఫ్ట్ కూడా మనకు జరిగేటట్టు చేస్తుంది. ప్రతి ఒక్కటి బ్రెత్ లోనే ఉంది. బ్రెత్ లో మిరాకిల్ ఉంది. అంతేకాకుండా మనకు పత్రికారి దగ్గర మనకి ఇంకా తగ్గడము, తర్వాత నేను అందరికీ టీచ్ చేసేటప్పుడు కూడా మీకు సెల్ఫ్ గా హీల్ అవుతుంది అని చెప్పడం ఇలా జరుగుతున్న తరుణంలోనే 2000 ఫిబ్రవరిలోనే ఇంకొక మిరాక్యులస్ ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే ఇప్పుడు మనం యాస్ట్రల్ సర్జరీస్ అని సేఫ్ వర్క్ షాప్ లో ఎన్నో చెప్తా ఉన్నాం కదా. ఆ రోజులలో ఆ హీలింగ్ ఒక యాస్ట్రల్ మాస్టర్ తో ఎంత అద్భుతంగా మేము ఎక్స్పీరియన్స్ అయ్యామో చెప్పలేము. అయితే మా పాపకు 2000 ఫిబ్రవరి 20th ఆ రోజు మా పాప శారీ వేరింగ్ సెరమనీ అన్నమాట. సాయంత్రం హోటల్లో పార్టీ. కానీ పొద్దున్న లేవగానే మా పాప మెడ ఇట్లా పెట్టుకొని ఉందన్నమాట. లేవగానే నా నా మెడంతా నొప్పి లేస్తుంది మమ్మీ, అంతా పెయిన్, నన్ను ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నది. ఈవినింగ్ ఫంక్షన్ కావాల్సినవి సర్దుకోవాలి నేను, అటు మా పాపను హాస్పిటల్కి తీసుకెళ్తే డే అంతా అక్కడే అయిపోతుంది. కానీ నో, నేను మెడిటేషన్ చేస్తున్నా, దీంట్లో అంతా కూడా జబ్బులు తగ్గుతాయని మాస్టర్స్ చెప్పిండ్రు కదా, మరి ఈ నెక్ పెయిన్ ఎందుకు తగ్గదు, మనం స్వచ్ఛంగా కోరుకుంటే అది అన్ని జరుగుతాయని చెప్తారు కదా పత్రి గారు అని చెప్పి
మా పాపను మెడిటేషన్ లో కూర్చోబెట్టాను. ఓన్లీ 5 మినిట్స్ మెడిటేషన్ చేయిస్తాడు. 5 మినిట్స్ లో నీకేమన్నా చేంజ్ కనిపిస్తే ఓకే, చేంజ్ లేకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పారు. అయితే మా పాప మెడిటేషన్ లో కూర్చొని అంటే నేను కూర్చోమన్న 5 మినిట్స్ లో ఆ లోపే ఇలా కూర్చుంది. కొద్దిసేపట్లో 5 నిమిషాలు కూడా కాకుండా నేను లేపుదాం అనుకునే లోపే ఆమె లేచి అమ్మా నా మెడ మీద ఎవరో ఒక సిల్వర్ హ్యాండ్ ఉందమ్మా, ఇట్లా అని నిమిరారు. నిమిరగానే నాకు నొప్పి అంతా పోయినట్టు నాకు తెలిసిపోతా ఉంది, అందుకే లేసా అంది అని ఇట్లా ఇట్లా తిప్పి చూపించి, చూడు మమ్మీ నొప్పి లేదు అని. అంటే అరే కూర్చోబెట్టిన 5 నిమిషాల లోపే ఒక సిల్వర్ హ్యాండ్ రావడం ఏంటి, ఇట్లా చేయడం ఏంటి. మళ్ళీ మేము జనవరిలో వచ్చాం మెడిటేషన్ లోకి. మరి ఫిబ్రవరి 20 తర్వాత మరి మా పాపకేమో ఈ రకంగా జ్వరం తగ్గిపోవడం, ఆ తర్వాత మరి పిల్లలందరికీ రకరకాల ఎక్స్పీరియన్స్‌లు రావడం. వాళ్ళ ఇంకా ఒక పాపకైతే స్కూల్లో వాళ్ళ టీచర్ ఏదైతే స్లిప్ టెస్ట్ పెడతా అన్నదో అయన్నీ ముందే కనిపించి, నేను ముందే చెప్పాను కదా పిల్లలకు, మీకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది, పేపర్ కూడా మీకు తెలిసిపోద్ది, మీకు ఎగ్జామ్‌లో ఏమొస్తదో తెలుసు అంటే, ఒక అమ్మాయికి ఆ రకంగా కూడా జరిగింది. అన్నిట్లా మిరాక్యులస్ గా అన్నమాట ఇన్సిడెంట్స్ అన్ని కూడా. అది మా మా పాపకి ఇట్లా యాస్ట్రల్ మాస్టర్స్ తో ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్స్‌లు రావడం. తర్వాత ఇంకొకటి కూడా చాలా మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ జరిగింది మా పాపకు. ఏంటి అంటే తను మేడం చెప్పారనమాట. ఇది మాస్టర్స్ అంతా వచ్చి ఇట్లా హీల్ చేస్తారు అంటే, ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ కూడా అన్నమాట. అంటే హీలింగ్ అనేది సెల్ఫ్ గా ఏదో ఇట్లా జరగడం కాదు, యాస్ట్రల్ మాస్టర్స్ తో కూడా జరుగుద్ది అనేది ధృవీకరించబడ్డది. అయితే మరి అన్నిటికీ కూడా ప్రేరణ పత్రి గారు చెప్పిందేనండి. ఈరోజు పత్రి గారు లేకున్నా ప్రతి మాస్టర్ వచ్చి జూమ్ లో ఏదైతే చెప్తుండ్రో, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక పత్రి సార్ అని అనుకోవాలండి అందరూ. ఒక దీన్ని ఆర్గనైజ్ చేసే అనిత ఒక మాస్టరే, వింటున్న మీరు ఒకళ్ళు మాస్టర్సే, చెప్తున్న నేను ఒక మాస్టరే. ఈ రకంగా అనుకోండి, మీకు 100% సారు లేరు భూమి మీద అనే కొరత మాత్రం ఎవ్వరూ ఫీల్ గారు. నేనది బల్లగుద్ది చెప్తున్నానండి. 100% జరుగుతుంది అందరికి. ఇంకా మా పాపకు ఒక మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అది ఏంటి అంటే ఆమె 6th క్లాస్ చదువుతుందని చెప్పాను కదా. అయి స్కూల్స్ లో ఇంతింత బుక్స్ ఉంటాయి తెలుసు కదా మీకు. మా పాప ఏమో ఇట్లా సన్నగా ఉండేదన్నమాట. అయితే ఆ బుక్స్ బ్యాగ్ వేసుకొని ఆ స్టెప్స్ ఎక్కుతా ఉందట. అది రైలింగ్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ క్లాస్. మా పాప గాలిలో ఒక కాలు లేసింది, ఇక కింద అన్ని గ్రెనైట్ స్టోన్స్, ఐరన్ రాడ్స్, కింద పడ్డదంటే ప్రాణాలు పోవాల్సిందే. అయితే ఆ టైంలో ఒకళ్ళు తనను పొదవి పట్టుకొని మళ్ళా స్టెప్స్ మీద నిలబెట్టినట్టు అనిపించిందంట. అనిపించి ఇంటికి రాగానే అమ్మా అమ్మ నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. పత్రి సారే వచ్చి నన్ను ఇట్లా పొదవి పట్టుకొని నిలబెట్టిందమ్మా, ఆ స్పర్శ నేను ఫీల్ అయినా అని అన్నది. ఎందుకంటే సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నేను మా పాపను తీసుకెళ్లేదాన్ని. వెళ్తే పాపను తీసుకెళ్ళగానే సార్ ఏం చేసేవాళ్ళు, తన ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు. అది చాలా చిన్న పిల్ల కదా. అన్ని ఆ పాపను ఎన్నో స్పీచ్లు కూడా ఇప్పించేవారు మా పాపతో. తన 6th, 7th, 8th, 9th, 10th వరకు ఎన్ని స్పీచెస్ ఇచ్చేదో మా పాప. మళ్ళీ యూత్ అంతా కలిసి ఒక మన ఫైమా అని, పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని ఒకటి ఏర్పడ్డారు. అప్పుడు మా పాపను ఆ దానికి వైస్ ప్రెసిడెంట్ గా కూడా 2004 జనవరి 15న మా పాపను వైస్ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసి ఆమెకు ఒక సభలో మంచిగా హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసేది మా పాప. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆర్గనైజింగ్ స్కిల్స్ ను పెంపొందించేవారు పత్రి గారు. అట్లా మాకు ఎన్నో ఎన్నో మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ ఉండడమే కాదు, పత్రి గారితో ఆ రోజున మనం కలిసి ఉండడం, ఆయన వంట చేస్తే తినడం, ఆయన సంగీతం పాడుతుంటే మనం మెడిటేషన్ లో కూర్చోవడం, మనం ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్, ఇట్లా ఇట్లా ఆర్గనైజ్ చేయండి, ఈ రకంగా ఉండండి, ఆ రకంగా ఉండండి అని అన్ని ఎన్నో చెప్పేవారు. అవన్నిటిని కూడా మరి మేము విని ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇప్పుడు అందరికీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాం, ఇన్స్పైర్ చేస్తున్నాం. సార్ ఎప్పుడు అనేవారు అనమాట,
మీకు ఏదో అన్ని తెలుసుకున్న తర్వాత ఎప్పుడో మీరు టీచ్ చేద్దామని కాదు. ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి, మీకు ఎంత తెలిస్తే అంత చెప్పండి అనేవారు. ఆ రకంగానే మేము అందరినీ ప్రోత్సహిస్తూ క్లాసులు పెట్టిస్తూ ధ్యాన కేంద్రాలు పెట్టిస్తూ ఈ రకంగా చేస్తూ ఉండేదాన్ని. మేము ఈ ధ్యాన కేంద్రాలు అంటే గుర్తొచ్చింది, సారు 2006లో ధ్యాన జగత్ ఆఫీసు చాలా చిన్నగా ఉండేది మనకు. 2006 వరకు కూడా. ఇప్పుడు పత్రిక వస్తుంది కదా ధ్యాన జగత్ పత్రిక, అది ఆ అంతకుముందు ధ్యానందప్రదేశ్ అనేవారు అనమాట ఆ పత్రికను. అయితే చిన్న ఆఫీస్ ఉండే. నేను ఆ రోజు పత్రికాన్ని కలవడానికి వెళ్ళాను. వెళ్తే సారు నాకు ఏరియా కూడా చెప్పారు. అట్లాంటి టాస్క్లు ఇస్తారు సార్ అంతా కూడా. ఏది హిమాయత్ నగర్ ఏరియా అంటే హిమాయత్ నగర్ లో చాలా కాస్ట్లీ ప్లేస్, రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి హిమాయత్ నగర్ లో చాలా పెద్ద బిల్డింగ్ తీసుకొని మనకు ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ను మీరు పెట్టాలి అని చెప్పారు. అంటే సార్ అక్కడ రెంట్స్ ఎక్కువ కదా అంటే అవన్నీ నాకు తెలియదు. నాకు ఆయన నవంబర్ లో డేట్ ఇచ్చారు. ఇదంతా 2006 మాట. మీరు ఆ టైం కల్లా నాకు పెట్టేయాలి అంటే ఇదంతా టాస్క్లే మాకు మొత్తం. అయితే సార్ నాకు మెగా మురళి గారిని కొద్దిగా అదేంటి మీరు హెల్ప్ చేయమని అడిగితే ఇద్దరం కలిసి చేస్తాం సార్ అన్న. అసలు నేను ఆ నోట్లోంచి అంటున్నాను అనిత, మెగా మురళి గారు వచ్చారు అక్కడికి. రాగానే ఇంకేంటి వచ్చారు కదా ఆయన, ఇద్దరు కలిసి వెళ్ళండి, మీరు ఇప్పుడే నాకు ఆఫీసు నాకు మీరు సెటప్ చేయాల్సిందే అంటే అప్పుడు ఒక 1.5 month కూడా లేదనమాట. అంటే ఇల్లు వెతకాలి, దానికి ఫర్నిచర్ కొనాలి, దానికి అన్ని చేయాలి, ఎవ్రీథింగ్ సెటప్ చేయాలి. అయితే మేము ఇద్దరం కలిసి ఆ హిమాయత్ నగర్ వెళ్ళాము. వెళ్తే అసలు మేము వెళ్ళిన ఒక పావు గంటలో మాకు ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ వచ్చింది. వాళ్ళు మన ఆఫీస్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వెంటనే సార్కి ఫోన్ చేసి చెప్పేశారు. ఇంకా ఆ తర్వాత దాన్ని మంచిగా బ్రహ్మాండంగా డెకరేట్ చేసి రినోవేట్ చేసి దానికి కావాల్సినన్ని మరి ఒక ఆఫీస్ అంటే కావాలి కదా, కంప్యూటర్స్ కావాలి, మరి మనం కూర్చోడానికి చైర్స్ కావాలి, డెస్క్లు కావాలి, అన్ని ప్రతి ఒక్కటి మన జానుల యొక్క సహకారంతో అన్ని కొని అమర్చడం అనేది జరిగిందమ్మా. ఆఫీస్ అంతా సెటప్ చేసాం. అయితే అంతకు ముందు వరకు సార్ అంతా ఆఫీస్ లో కూర్చొనే ఉండేవారు. కానీ సార్ ఇన్ని ఊర్లు తిరిగి వస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా కూర్చోవాలని ఆయన ఒక బెడ్రూమ్ లో ఒక కాట్ కొని ఒక పరుపు కొని ఆ రూమ్ లో మన మాస్టర్స్ వస్తే కూర్చోడానికి మంచిగా పైనంతా పిరమిడ్ ఉంచి కిందంతా ఒక బల్ల ఏర్పాటు చేసేసి ఒక పిరమిడ్ చైర్ లాంటిది, ఒక ముగ్గురు కూర్చునేటువంటిది, ఒక బెంచ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ రూమ్ లో. ఆ రకంగా మిరాక్లస్ గా మేము మొత్తం చేసి అప్పుడే షిరిడీలో జాయిన్ అయ్యాం అనమాట. అందరేమో టికెట్స్ బుక్ చేసుకొని అన్ని చేసేసుకుంటున్నారు. కానీ నేను మురళి గారు మొత్తం ఈ పనిలో ఉండి అన్ని సెటప్ చేయాలి, దాన్ని రినోవేట్ చేయాలి, ఈ పనులలో ఉండి మేము బుక్ చేసుకోలేదు, ఏం చేయలేదు. అక్కడ కూడా ఒక మిరాకిల్ జరిగిందండి. అయితే మురళి గారు అన్నారు, అమ్మ మనకు ఒక హోటల్ బుక్ కాలేదు, మనం పోవడానికి ట్రైన్ టికెట్స్ లేవు, మా ఇంటి దగ్గర బస్సెస్ ఇట్లా డైలీ షిరిడి వెళ్ళే బస్సులు ఉంటాయి, ఏదో ఒక బస్సులో వెళ్దామంటే ఆ బస్ అన్నా మంచిగా ఉందా సార్ అంటే ఏదో ఒక పాత దొరికిందమ్మా అన్నారు. అంటే సరేలే ఇట్స్ ఓకే, ఇంకా ఇంకా మనము ఈ పని చేసాము, అది తృప్తిగా అదంతా సెంటర్ ఓపెనింగ్ అయిపోయింది కనుక సరేలే ఎట్లనో భరిద్దాం అని చెప్పి వెళ్ళామమ్మా. వెళ్తే కరెక్ట్ గా బస్ స్టాప్ లో నిలబడ్డాము. ఒక కొత్త బస్సు వచ్చి ఆగింది అనమాట. అయితే మనకు పాత బస్సు కదా రావాలి, మన కొత్త బస్సు వచ్చింది ఏంటి అని చెప్పేసి మళ్ళా మా టికెట్స్ దాంట్లోనే ఉన్నాయని చెప్పాడు కండక్టర్. అయితే ఊరుకోకుండా నేను మేము పాత బస్సులో కదా బుక్ చేసుకున్నాం, దీంట్లో వచ్చింది ఎట్లా అని కండక్టర్ని అడిగితే అది బ్రేక్ డౌన్ అయిపోయిందమ్మా, ఫెయిల్ అయింది, వెంటనే ఇంకో కొత్త బస్సు వేశారు దాని స్థానంలో అని చెప్పారు. అంటే మన కోసం ఆ రకంగా జరుగుతాయి అనేది అనిపించింది నాకు. ఆ తర్వాత షిరిడి వెళ్ళడం, షిరిడిలో చక్కగా 7 రోజులు ధ్యాన యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం, అదొక బ్రహ్మాండమైన అనుభూతిని మిగిలిచ్చింది. అదే టైంలో అంటే ఆ 2007 కంటే ముందే నేను మెగా మురళి గారు కలిసి 2003లోనే చెర్లపల్లి జైల్లో పర్మిషన్ తీసుకొని 3 రోజులు వాళ్లకు ఇన్మేట్స్ కు మేము శిక్షణ ఇవ్వడం జరిగింది.
దాంతో వాళ్ళకు ఎంత మార్పులు వచ్చాయి. వాళ్ళు రోజు ఎదురు చూసేవాళ్ళు. ఎప్పుడు మేము వస్తామా, ఎప్పుడు టీచ్ చేస్తామా అని ఎదురు చూస్తా ఉండేవాళ్ళు. అయితే ఆ జైలర్ అనేది కదా, మేడం వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్ పెట్టినా అందరూ పారిపోయేవాళ్ళు, రాకపోయేవాళ్ళు. కానీ మీ ప్రోగ్రామ్‌కి ఏంటి మేడం అందరూ వచ్చి ముందే కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు అంటే, దీంట్లో ఉన్నటువంటి ఆ స్వీట్‌నెస్సే అది సార్. అందరికీ కూడా హీలింగ్ జరుగుతాయి. ఒక ఉత్సాహం అనేది వస్తది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అట్లా చెర్లపల్లి జైల్‌లో మేము కంటిన్యూగా ఒక 1 ఇయర్ పాటు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో నా తర్వాత మళ్ళా మారం శివప్రసాద్ గారి వైఫ్ చంద్ర మేడంని, ఇంకా మిగతా జాన్‌లందరినీ నాతో పాటు తీసుకెళ్ళి ఆహ్, జైల్‌లో అంతా కూడా వాళ్ళకు ఎట్లా టీచ్ చేయాలా ఏంటి అని చూపియడం జరిగింది నేను. ఆ తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి అప్పజెప్పేసిన వాళ్ళు కంటిన్యూగా ఎన్ని రోజులో చేయడమే కాదు, జైల్‌లో ఒక పిరమిడ్ కూడా కట్టారు మారం శివప్రసాద్ గారు. ఒకసారి క్లాప్ చేసుకోవాలి మనం. ఒక పిరమిడ్ కట్టడం అంటే మాటలు కాదు. సో, ఇంకా ఎయిడ్స్ వాళ్ళకి గూడా మేము ఏదన్నా ఒక కొత్తగా చేయాలి, వినూత్నంగా చేయాలి. పత్రి గారు మనకింత స్వేచ్ఛ ఇచ్చారు అని జెప్పేసి మనము 55 రోజుల పాటు ఎయిడ్స్ వాళ్ళకు ఆహ్, అదేంటి మెడిటేషన్ నేర్పించడం అనేది జరిగిందనమాట. వాళ్ళలో కూడా హెల్త్ కండిషన్స్ అన్నీ గూడా చాలా బాగా కావడం. వాళ్ళందరూ గూడా మాకు ఇంత రిలాక్సేషన్ దేంట్లో పొందలేదు మేడం అని వాళ్ళు చెప్పడం. అంటే ఒక్క శ్వాస మీద ధ్యాస మనకు ఎన్ని రకాలైనటువంటి అనుభవాలనిస్తదో చెప్పలేమండి. దాంట్లో ఇంకొక మిరాక్యులస్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మా పాప అప్పుడు సెవెంత్ క్లాస్‌లోకొచ్చిందో ఏమో అండి. ఆ టైంలో సీబీఐటీ చైర్మన్ బిఎన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వీఐపీలందరిని పిలిచి ఒక సెషన్ పెట్టుకున్నారనమాట. పెట్టుకొని నన్ను కంపల్సరీ నువ్వు రావాలమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివని చెప్తా ఉండేవారు బిఎన్ రెడ్డి గారు. అంటే సరే అని చెప్పేసి మా పాపని తీసుకొని నేను వెళ్ళా. పత్రి గారు అందరూ వచ్చారు. డాక్టర్ న్యూటన్ అందరూ వచ్చారు. వస్తే పత్రి గారు ఏం చేశారు, మా పాపని తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకున్నాక అప్పటికే మా పాప స్పీచ్‌లు ఇచ్చేది, తన ఎన్ని ఎక్స్‌పీరియన్స్ చెప్పేది అన్నీ జరిగేదన్నమాట మా ప్రణిత. అయితే మరి బిఎన్ రెడ్డి గారే ఒక పెద్ద స్కూ కాలేజ్‌కి ఇంజినీరింగ్ కాలేజ్‌కి చైర్మన్ అంటే ఆయన ఫ్రెండ్స్ ఏ లెవెల్‌లో ఉంటారండి. అందరూ వీవీఐపీలు వచ్చారు. ఒక 10 మంది వరకు. వస్తే పత్రి గారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఈ అమ్మాయి సమాధానం చెప్తది అని చెప్పేసి మా పాపతో చెప్పిస్తున్నారు. వాళ్ళు ఆత్మతత్వం మీద అడిగిన ప్రతి దానికి ఇంగ్లీష్‌లో మా పాప సమాధానం చెప్తుంది. అప్పుడు మా సెవెంత్ క్లాస్ అంటే 13 ఇయర్స్ ఉంటాయేమో మరి. మా పాపకు ఇంకా 12 ఇయర్సే. 12 ఇయర్స్ ఉంటాయి. అయితే బిఎన్ రెడ్డి గారు అన్నారు గూడా. ఏమనంటే, "పత్రిజీ అందరూ మీరు మాట్లాడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు" అంటే, నేనేం మాట్లాడతానో ఈ పాప అదే మాట్లాడుతది. మీరు ఏ క్వెషన్ ఎయండి ఆ అమ్మాయి ఆన్సర్ చెప్తదని చెప్పారు. వాళ్ళు అడిగిన క్వెషన్‌కంతా మా పాప ఆన్సర్ చేయడం మొదలుపెట్టిందనమాట. అంటే అట్లా ఆ రకంగా ఆయన కొన్ని గేమ్స్ ఆడతారు. అక్కడొచ్చిన వాళ్ళకు కొద్దిగా ఇగోయిజంతో ఉండుంటరు ఎవరైనా. ఇక్కడ ఈయనేం చెప్పారు, మా సొసైటీలో ఒక చిన్న పిల్ల గూడా మీ యొక్క ఆన్సర్స్‌కు కరెక్ట్ సమాధానం ఇయ్యగలదని చూపిచ్చారక్కడ. సో, అట్లా జరిగింది. అట్లా ఎన్నో అసలు ఇంకా సార్‌తో అయితే మేము ఒకసారి ఒక రిసార్ట్‌కెళ్ళాం అందరం. అక్కడ డాన్సులు, పాటలు, వనభోజనాలు, మెడిటేషన్, ఇంకా ఏంటంటే రెయిన్ డాన్స్ అప్పుడు కొత్తగా. అదంతా 2004 సంగతి నేను చెప్పేది. ఓసారి 7ది, ఓసారి 4ది, ఓసారి 6 ఇట్లా జంబుల్ అయితాయి ఏమనుకోకండి. ఒక సీక్వెన్స్‌లో నేను చెప్పలేకపోతున్నా. ఏది గుర్తొస్తే అది చెప్తున్నాను. అట్లా సార్‌తో మార్నింగ్ టు ఈవినింగ్ మేము గడిపేటువంటి అదృష్టం గూడా మాకు దొరికింది. ఆ! ఆ సందర్భంలోనే ఒక ఆవిడ వచ్చేసి పత్రి గారికి పద్మిని అని సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదనమాట. ఆ రిసార్ట్‌లోనే సార్‌తోని చెప్తుందనమాట. ఏమనంటే సార్ నన్ను పిలిపిచ్చారు అక్కడికి. నేనక్కడ లేను సార్ దగ్గర. ఆ మేడం చెప్తున్నప్పుడు. ఈవిడ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి వినండి. ఏం జరిగిందో అన్నారు. నిర్మలా మేడం అంటే ఈవిడే పద్మిని గారు అని నాకు పరిచయం చేశారు. ఆమెకు నన్ను పరిచయం చేశారు. ఏంటి అంటే ఆమె మెడిటేషన్‌లో కూర్చుంటే వాళ్ళు మాస్టర్స్ చూపిస్తున్నంట. అప్పటికి నాకు ఆవిడ పరిచయమే లేదండి.
ఏమని చూపిస్తున్నారంట 2004 కాదు, ఇది 5 ఫిబ్రవరి. అయితే ఏం చూపించారంట కదా, నీకు 2 పాత్స్ ఇస్తున్నాం, ఒక పాత్ లో వెళ్తే ఎలా ఉంటుందో చూడు అంటే ఆ పాత్ లో వెళ్తుంటే మొత్తం చీకటిగా ఉన్నాడు. అయితే ఇంకో పాత్ చూపిస్తున్నాం చూడు అంటే అన్ని ఆ పాత్ లో మొత్తం ఒక దివ్యమైన వెలుగు కనిపిస్తుంది. ఆమె ఆ పాత్ లో వెళ్తా ఉంటే లాస్ట్ కు డెస్టినేషన్ లో నేను కనిపిస్తున్నాను, నా ఫోటో కనిపిస్తుంది. ఓ ఈవిడ నిర్మల, ఈవిడ చూడు అని చెప్పేసి వాడు చెప్పాడు. ఈమె నాకు ఆవిడ ఎవరో తెలియదు. నేను అప్పటికే వచ్చి 4 ఇయర్స్ అయింది. ఆవిడ అప్పుడు వచ్చి 1 ఇయర్ అయిందో ఏమో. కానీ పత్తి గారి ఇంటి ఎదురుగానే ఉండేవాడు పద్మిని గారు. అయితే ఈ ఎక్స్పీరియన్స్ రాగానే ఆ రిసార్ట్కి వచ్చినప్పుడు సార్తో కూర్చొని, సార్ నాకు ఇట్లా వచ్చింది, 2 పార్ట్స్ చూపించారు. ఒక పార్ట్ లో అంత వెలుగులు కనిపిస్తున్నాయి, అక్కడ నిర్మల గారు కనిపిస్తున్నారు, కానీ ఆ నిర్మల గారు ఎవరో నాకు తెలియదు అని నన్ను పిలిపించి, సార్ ఇగో ఈమె అన్ని కనిపించిందంటే, అవును సార్ ఈమె కనిపించింది సార్ నాకు అని అంటే, మరి ఇంకా ఆవిడ ఏం చెప్తుందో అది విను, నీకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. అయితే మేడం మీరేమైనా చెప్పండి మేడం, నేను తప్పకుండా చేస్తాను మేడం, నాకు మాస్టర్స్ ఇది నాకు గైడ్ చేశారు అనగానే నేను చెప్పాను, నాకు ఇప్పుడే ఏ పని లేదు, నేనే వర్క్ చేస్తూ ఉన్నా, అవన్నీ సార్ చెప్పినాయని నేను వర్క్ చేస్తున్నా తప్ప నేను ఇంకోళ్లకు పని ఇచ్చి డెప్యూట్ చేసేంత నాకు అప్పుడు లేదనమాట. నాకు అవసరం వచ్చినప్పుడు పిలుస్తా పద్మి, అప్పుడు మాత్రం నువ్వు వచ్చి ఆ పని చేయాలా అని. ఎప్పుడైతే సారు 2006 లో ఆ అదే జానా ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ పెట్టమన్నారో అప్పుడు నాకు పద్మిని అవసరం వచ్చింది. ఆ ఆఫీస్ అంతా సెటప్ చేయగానే పద్మిని, నువ్వు ప్రతిరోజు ఇంట్లో పని చేసుకొని నువ్వు ఒక ఆఫీస్కి ఎట్లయితే వెళ్తారో వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది, మనకు ఇన్కమ్ ఉండదు, కానీ ఇంకా ఎన్నో రకాలుగా మనకు జరుగుద్ది. నువ్వు ఆఫీస్కి వచ్చేసి అక్కడ ఏమేం కావాలో చూసుకోవడం, సార్కి ఏం కావాలో చూసుకోవడం, ఎవరెవరు వస్తుండ్రో వాళ్ళకు జానం నేర్పియడం, ఆఫీస్ పని అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వు మాత్రం ఆఫీస్ లో నీ బాధ్యత ఇది, వచ్చిన వాళ్ళకి జానం నేర్పియడం, ఆఫీస్ లో ఏం కావాలనో వాళ్ళకి అందివ్వడం, ఇది నువ్వు చేయాలని చెప్పి ఒక ఒక మాస్టర్ గా నీ పని అని చెప్పేసి చెప్తే, అసలు ఒక 1 ఇయర్ పాటు అండి ఆవిడ మార్నింగ్ వంట చేసి వాళ్ళ భర్తను పంపేసి వాళ్ళ పిల్లలకు ఎక్కడెక్కడ చేసేసి ఆఫీస్కి వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్ అయ్యే వరకు ఉండేది, ఒక చిన్న రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా. ఆవిడకు వాళ్ళు ఏదైతే చూపించారో దాని ప్రకారం ఇంకా ఏంటంటే 6, 7, 8, 9 డిసెంబర్ వరకు కూడా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి పొద్దున్నే మా ఇంటికి వచ్చేసేది. ఒక 1 ఇయర్ ఆఫీస్ చూసుకున్నాక ఇంకా సార్ అన్నారు, ఇంకా పర్వాలేదు మీరు మేడం ఏం చెప్తే ఇంకా ఆ పనులు చేయండి అన్నారు. అప్పుడు నాతో పాటు నేను ప్రచారానికి తిరిగితే నాతో పాటు వచ్చేది, ఏదో బాక్స్ లో అన్నం పెట్టుకొని కూర పెట్టుకొని అన్ని పెట్టేసుకొని ఒక ఆఫీస్కి పోతే ఎట్లయితే ప్యాక్ చేసుకొని వస్తారో అట్లా వచ్చి నేను ఎక్కడ తిరిగితే నాతో పాటు తిరిగిస్తారు. అట్లా నాకు ఎంతో మంది సహకారం లభించింది. ఇంకా తర్వాత ఏంటి అంటే 2004లో మా పాప 10th అన్నమాట. అప్పుడు నాకేం టాస్క్ ఇచ్చారంటే పత్రి గారు, రాజకీయ పార్టీ కోసం అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, అంత సిటీ అంతా కూడా ఎమ్మెల్యేలని ఎంపీలని నిలబెట్టారు. అయితే మీరు సిటీ మొత్తం మెగా మురళి గారిని తీసుకొని మొత్తం తిరిగి ప్రచారం చేయాలి రాజకీయ పార్టీ గురించి అన్నారు. ఎవరెవరు ఎమ్మెల్యేగా నిలబడితే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోవాలి, ప్రచారం చేయాలి. నేను మురళి గారికి ఎవరూ తెలియదు, సిటీలో మన సెంటర్స్ తెలియదు. అప్పుడు మా పాప 10th. నేను ఇప్పుడు జానజగ థియేటర్ ఎవరైతే వాణి ఉన్నారో ఆవిడ నా ఫ్రెండ్ అన్నమాట. నేను చెప్పా, వాణి ఈ పాపను నువ్వు చూసుకుంటూ ఉండు, నేను తిరిగినప్పుడల్లా తనను నువ్వు చదివిస్తా ఉండాలి. తనకు 3 అమ్మాయిలు అన్నమాట. వాళ్ళు ఇప్పుడు 2 ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకళ్ళేమో మాంచెస్టర్లో ఉంటారు. ఆ పిల్లలు ప్రణు కలిసి చదువుకునేవారు. అయితే నేను మాత్రం సార్ చెప్పిన పని చేయాలి అని చెప్పేసి నాకు భయం కూడా లేదు చూడండి. 10th ఇప్పుడు నేను ఇట్లా తిరుగుతుంటే మా పాప ఏం కావాలి అనేది లేదు, ఎందుకంటే సార్కు తెలియదా మా పాప 10th అని తెలియదా, మరి ఆయన తప్పనిసరిగా ఆయన్నే నాకు ఇచ్చేసేవాళ్ళు కదా అని చెప్పేసి అనుకొని నేను ఇక మురళి గారిని తీసుకొని మొత్తం అన్ని సెంటర్స్ తిరిగి ఆ ప్రచారాలు చేసి అన్ని చేసేసాను. చేశాక ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ లో కూడా మా పాపకు పికప్ చేయడం కానీ డ్రాప్ చేయడం కానీ, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చేది, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని మా పాపను కారులో ఎక్కించుకునేది, స్కూల్లో దింపేది,
ఇద్దరు పిల్లలు రాయంగానే మళ్ళీ మా అమ్మాయిని కార్లో తీసుకొచ్చి మా ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మాకు కొద్ది దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉండేవారు. అయితే అంటే మాస్టర్స్ పని జరిగితే వాళ్ళ ఎగ్జామ్స్ అప్పుడు 10th అప్పుడు ఎవరి పిల్లల్ని తీసుకొని వాళ్ళు పోవడమే చాలా కష్టం అండి. అట్లాంటప్పుడు ఇంకొకళ్ళ ఇంటికి వచ్చి ఇంకో పాపను పికప్ చేయడం అంటే ఇవన్నీ మామూలు విషయాలు కాదు. ఆ తర్వాత మా పాప 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మరి నేను కూర్చోబెట్టి ఆమెకు చదువు చెప్పిస్తే ఎట్లుంటుందో అంత బ్రహ్మాండంగా మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత నారాయణలో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇంకొక మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. పత్రి గారిని మనం నమ్మి పనిచేసిన వాళ్లకు ఎన్నెన్ని జరిగాయి అంటే అట్లని నేను డిసైపుల్ గా ఉండమను. ఎందుకంటే ఇక్కడంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్ అంటారు. మీ శ్వాసే మీ గురువు అంటారు పత్రి గారు. నేను గురువు మీరు శిష్యులు కాదు అంటారు. మరి నేను కూడా అదే చెప్తున్నా. బట్ ఏదో ఒక గురువు నడిచిన పాత్రలో మనం నడుస్తున్నాం కదా. మరి ఒక రాముడు అంతటి వాడు కూడా ఒక వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకున్నారు కదా. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు ఏదో ఒక రూపంలో వాళ్లకు అందినటువంటి ఆ గురువు ఆజ్ఞను వాళ్ళు పాటిస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు మరి ఏదైతే మనకు ఈ జూమ్లలో వచ్చి మాస్టర్స్ చెప్తున్నారో వాళ్ళు చెప్పిన వాటిని మనం ఫాలో అయ్యి మనకి ఇంకా మన లోపల నుంచి ఏదొస్తాయో ఆ యొక్క టైం ఉందమ్మా. ఇంకా 10 minutes ఇంకొక టైం ఎంత ఉంది? ఇంకొక 5 minutes చెప్పండి మేడం. సరే 7 కల్లా క్లోజ్ చేసేయాలి. ఓకే ఓకే. అయితే మా పాపకు అప్పుడు ఇంజనీరింగ్ లో సీట్ కావాలి. నేను సిబిఐటి చైర్మన్ మన బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఆయన చీఫ్ ప్యాటర్న్ అనమాట మనకు. ఆయనను కూడా నేను మిరాక్యులస్ గా కలవడం జరిగింది. ఆయన ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆయనంతా కూడా పత్రిక చెప్పిన విషయాల్ని చెప్తుంటే ఆయన ఎక్కడుండ్రు ఏంటి అంతా ఆయన ఒక విఐపి సిటీలో, ట్విన్ సిటీస్ లో. ఎందుకంటే ఒక చైతన్య భారతి లాంటి ఇన్స్టిట్యూషన్ కు ఆయన చైర్మన్ అంటే విఐపిఏ మరి. అయితే అందులో వాస్తు శిల్పి అనేటోళ్ళు ఆయన్ని. పెద్ద రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళది. వెళ్ళి ఆయన కలిసి మనకు అదంతా చెప్పి పత్రికారికి తీసుకొచ్చి కలిపి ఆ తర్వాత మొత్తం ఆయన పత్రికతో పాటు అన్ని చోట్లకు తిరిగేవాళ్ళు, పిరమిడ్స్ ప్రమోట్ చేసేవాళ్ళు. చాలా అద్భుతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీ పాపకు ఇంజనీరింగ్ లోను సీట్ అడగవేంటి, ఇవాళ రోజుకి ఎంతమంది వచ్చి నన్ను అడుగుతారు అంటే ఆవిడ తెచ్చుకుంటా సార్, లేకుంటే డిగ్రీ చేయిస్తా అన్నా. అంటే అదేంటి ఇంకా ఇంజనీరింగ్ చేయించు అని చెప్పారు ఆయన. వెంటనే పత్రికారిని అడిగాను. పత్రికారు ఆ అమ్మాయిని ఇంజనీరింగే చేయించాలి అన్నారు. వెంటనే బిఎన్ రెడ్డి గారు ఇంటికి ఫోన్ చేసి పాపని అడుగు తనకేం కావాలి అంటే నాకు ఐటీ కావాలి మమ్మీ అని చెప్పింది. అంటే వెంటనే సిబిఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిఐటిలో మా పాపకు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న శ్రమ లేదు, పోయి పడిగాపులు పడాలు లేవు, రికమెండేషన్ లేవు, ఏది లేదు. అయితే మనం ఒక సర్టెన్ అమౌంట్ కట్టాలన్నమాట అక్కడ డొనేషన్. ఎందుకంటే ఇది ఎన్ఆర్ఐ కోటాలు ఇప్పించారు. అయితే నేనేమంటా అంటే నేను అంత కట్టలేను సార్, నేనేం ఉద్యోగం చేయట్లేదు, మేము అంత ఫైనాన్షియల్ గా ఇదిలేము అంటే దాంట్లో కూడా ఆయన ఏమన్నారంటే 3 లక్షలు కట్టాల్సిన చోట 1,50,000 నేను దీని చైర్మన్ గా నేను చూస్తా దాని సంగతి. కనీసం ఇంకో 1,50,000 సీటే దొరకదు. అట్లాంటిది వాళ్ళు ఆ ఫ్రీ సీట్ ఆఫర్ చేస్తే కూడా ఫ్రీగా, అంటే ఐ మీన్ కట్టాలి ఫీజు అయితే ఆ 1,50,000 కూడా మన మాస్టర్స్ అందరు కలిసి కట్టారు తప్ప నేను నా దగ్గర అయితే రూపాయి లేకుండే. మన మాస్టర్స్ అందరు కలిసి ఆ ఫీజు కట్టేశారు. మా పాపని జాయిన్ చేశారు. మా పాప చక్కగా చదువుకుంది. ఆ తర్వాత క్వాల్కమ్ లాంటి ఒక ఎంఎన్సీలో జాబ్ వచ్చింది. ఆ తర్వాత మాకు వెజిటేరియన్ అల్లుడు కావాలంటే కూడా వెజిటేరియన్ ఆయన అబ్బాయి మా పాపకు దొరకడం, వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ప్రస్తుతం జాబ్ చేసుకుంటూ. మరి 2018 నుంచి కూడా నేను పత్రికారి సూచన ప్రకారం అమెరికాలో ధ్యానం నేర్పిస్తూ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు జూమ్ క్లాసెస్ 2023 నుంచి నిరవధికంగా జూమ్ క్లాసెస్ పెడుతున్నా. జాన్ అమెరికా ప్రాజెక్ట్ చేయాలని పత్రిక చెప్పారు. జాన్ అమెరికా అంటే 50 స్టేట్స్ లో కూడా మరి ధ్యానము, శాకాహారము, పిరమిడ్స్ నిర్మించడం అనేది రావాలన్నారు. అవన్నీ కూడా జరుగుతున్నాయండి. మంత్కు ఒకసారి 24 గంటల అఖండ ధ్యానం చేస్తున్నాం. అమెరికాలో న్యూజెర్సీ అయితే ఏంటి, మరి మన వర్జీనియా అయితే ఏంటి, ఇంకా ఎన్నో ప్లేసెస్ లోంచి, డెట్రాయిట్ నుంచి అయితేమి, కెనడా నుంచి అయితేమి, అట్లాంటా నుంచి అయితేమి, ఇట్లా
ఎన్నో ప్లేసెస్ లోంచి మనకు జానులందరూ వచ్చి చేరి వాళ్ళే ఒక మాస్టర్స్ గా క్లాసెస్ తీసుకుంటున్నారు ఈరోజు. మరి ఒక 24 months లో బ్రహ్మాండంగా దాన్ని అంతా కూడా ధ్యానమయం చేయగలుగుతామని అనుకుంటున్నాం. మంత్కి ఒకసారి అఖండ ధ్యానంలో అమెరికా వాళ్ళందరే ఆ అమ్మాయిలు పోస్టింగ్ చేస్తారు, అంతా చేస్తారు. అంతేకాకుండా పిరమిడ్ 2007లో నన్ను, ఇప్పుడు మహేశ్వర పిరమిడ్ ఏదైతే ఉందో దానికి నన్ను ట్రస్టీగా నియమించారు. భూమి కొన్న దగ్గర నుంచి అండి నేను దానికి కావాల్సిన అన్ని కూడా చూడడం అనేది జరిగింది. ఈ రోజున మళ్ళా నన్ను అన్నదానంలో తీసుకున్నారు సారు. ఆ తర్వాత కొంత గ్యాప్ 2018 నుంచి 23 వరకు నేను జూమ్ సెషన్స్ ఇస్తున్నా, వేరే చేస్తున్నా కానీ అక్కడ ట్రస్ట్ కార్యక్రమాలు ఏమి చేయలేదు. మళ్ళా ఇప్పుడు పత్రిజీ సమాధి ఏదైతే ఉందో దాన్ని శక్తి స్థల్ గా అద్భుతంగా రూపొందిస్తున్నారు. దాంట్లో నన్ను ట్రస్టీగా తీసుకొని శక్తి స్థల్ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అయితే అంతకుముందు అన్నదానం నిర్వహించాను, ఇప్పుడు శక్తి స్థల్ నిర్వహిస్తున్నాను. కానీ వసతి అనేది చాలా ముఖ్యమండి. ఎవరైనా మాస్టర్స్ వస్తే వాళ్ళకు ఉండడానికి అక్కడ పత్రిజీ ద్వారకా నివాస్ అని చెప్పేసి అద్భుతంగా రూమ్స్ కట్టిస్తున్నారు. ముందు ముందు ఆ రూమ్లలో మనము ఉండాలంటే కూడా మనకు అవకాశం చిక్కదు, అంత డిమాండ్ ఉంటది మనకు. ముందు ముందు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటేనే ప్రజలందరికీ కూడా చేరువైపోద్ది, అందరు ఈ ధ్యానం చేస్తారు. కాబట్టి ఇప్పుడే మనందరం మేల్కొని అక్కడ అకామిడేషన్ ఏదైనా బుక్ చేసుకున్నాము అంటే మనకు ధ్యాన యజ్ఞం అప్పుడు ఉంటుంది, మామూలు రోజులలో ఉంటుంది. ఆ వివరాలు కావాలంటే మళ్ళా మారం శివప్రసాద్ గారు దాన్ని అంతా చూస్తుండ్రు, పత్తి రవికుమార్ దాన్ని చూస్తుండ్రు. ఈవెన్ నన్ను అడిగినా పర్సనల్ గా అడిగినప్పుడు చెప్తా, ఈ క్లాస్ లో కాదు. కనుక మనకు చక్కగా అన్నదానం నడుస్తోంది, ఆ శక్తి స్థల్ నిర్మాణం అవుతుంది, పిరమిడ్ అద్భుతంగా నిర్మాణం కాబడింది, అద్భుతమైన గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాం. పార్వతి సెమినార్ హాల్ అని చెప్పేసి అది ఏసీ హాల్ ఏర్పాటు చేసుకొని ఎవ్రీ మంత్ దాంట్లో నాగేశ్వరరావు గారితో మౌనజానం నిర్వహిస్తున్నాం. తర్వాత ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఈ రకంగా 2007 నుంచి మరి ఇప్పుడు 24వ సంవత్సరం ఇది. ఇప్పుడు ఈ 17 ఏళ్ల నుంచి కూడా అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు. అక్కడ కైలాసపురి అని పేరు పెట్టారు దానికి. 2009లోనే కైలాసపురి అని పెట్టేసి మహేశ్వర మహాపిరమిడ్ నామకరణం చేసి మరి పిరమిడ్ అంతా మనకు పూర్తి కావడానికి 2011 అయింది. కానీ 2009లోనే మన ప్రాంతానికి, మన యొక్క పిరమిడ్ కట్టే ప్రాంతానికి కైలాసపురి అని పెట్టారు సారు. అక్కడ సిద్ధి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, పార్వతీ మాత ప్రతిష్ఠించారు. శివ కుటుంబం అంతా వచ్చేసిందండి. మరి మనం పిరమిడ్ వెళ్ళాలంటే మనకు స్టార్టింగ్ లోనే శివుడి విగ్రహం ఉంటది, ఆ విగ్రహం దగ్గర నుంచే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ రకంగా మరి అది సాక్షాత్తు కైలాసమే ఇక్కడికి వచ్చేసింది అన్నారు. తప్పకుండా అందరూ కూడా మరి కుదిరితే హైదరాబాద్, వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ వస్తే మీరు కైలాసపురి చూడండి. పిరమిడ్ ను మహేశ్వర మహాపిరమిడ్ లోకి వెళ్ళి కింగ్ చాంబర్ లో ధ్యానం చేయండి. మరి నాది ఇంకా ఎంతో ఎంతో ఉన్నాయి అనుభవాలు. నాకు ఇచ్చిన టైంలో కొన్నిటిని నేను ప్రజెంట్ చేయగలిగా. మళ్ళా ఎప్పుడైనా వచ్చి మిగతావన్నీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అనిత. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీది 1 డే వర్క్ షాప్ అయినా సార్తో ఉన్న అనుభవాలు, మీరు చేసిన పనులు చెప్పడం కాదు, అసలు అలాంటి సారు మిరాక్లస్ గా ఎన్ని చేసేవాళ్ళు అవన్నీ ఇంకా నేను చెప్పలే. పార్ట్ 2 తీసుకుందాం అది. Thank you. ఇంకొకసారి పార్ట్ 2 లో తీసుకుందాం అవన్నీ. ఎందుకంటే మీ జర్నీ, మిమ్మల్ని ఒక ఆర్గనైజర్ గా సార్ కూర్చోబెట్టి ఎన్ని చెప్పారో, ఎన్ని చేశారో అవి ఎంత చెప్పినా తరగవు. గాయత్రి గారు మాట్లాడండి. హాయ్ అండి. ఆ వీడియో ఆన్ చేసుకోండి. చాలా హాయ్ అద్భుతంగా గాయత్రి. ఉందమ్మా. హాయ్ హాయ్. అండి. నేను ఆ సెషన్ మెడిటేషన్ చేస్తూనే నేను విన్నాను కొంచెం సేపు. చాలా అద్భుతంగా ఉందమ్మా లైఫ్ జర్నీ. మీరు ఇప్పుడు తను చెప్పినట్టు పార్ట్ 2 సరిపోదు, మనం ఈ ఎపిసోడ్లు పెట్టాలి మేడం తోటి. ఎందుకంటే అసలు ఎన్ని ఎక్స్పీరియన్స్ మిగిలిపోయాయి గాయత్రి. మిగిలిపోవడం కాదమ్మా, మీరు ఏదో కొన్ని జస్ట్ ఒక 2 చుక్కలు చెప్పారు మాకు, అంతే 2 తునకలు చెప్పారమ్మా. అవును, చాలా అమేజింగ్. ఎందుకంటే గో త్రూ అవుతూ ఒకటే బాధ్యత కాదు, అన్ని వైపుల నుంచి బాధ్యతలు ఆమె చేపట్టారు కనుక ఇది మనము ఎపిసోడ్స్ చేయాలి, మనం ప్లాన్ చేద్దాము.
మేము కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం మీకు. Yes. తప్పనిసరిగా చేస్తాం. ఈ రోజు ఫస్ట్ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి అన్న మనం ఈ ప్రోగ్రాంల ద్వారా అలా Yes. చూపిస్తున్నాం అంతే. మీరు 24 సంవత్సరాల నుంచి ఉన్న ప్రయాణం ఒక Yes. గంటలో చెప్పాలంటే ఎక్కడ అవుతుంది? అందులో Yes. ప్రతిరోజు ఈ 24 సంవత్సరాల నుంచి ప్రతిరోజు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంటే పరమావధిగా భావించి, సార్ మాటని వేదవాక్కులా భావించి చేస్తున్న వారిది చెప్పతరలేము అంతే. Yes. మనం ఎపిసోడ్స్ పెట్టాలండి. అప్పుడు థ్యాంక్ యూ సిరీస్ అయితే సో మచ్ అప్పుడు అండి. మనం ఇప్పుడే thank you. గాయత్రి నీ నంబర్ కూడా ఇచ్చా అనిత గారికి. ఆల్రెడీ చిట్ చాట్ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింది మేడం. న్యూయార్క్ లో ఉంటారు గాయత్రి. మా చిట్ చాట్ అయిపోయింది. ఓకే. మళ్ళా ఇంకొక సెషన్. తప్పనిసరిగా. అంటే ఫస్ట్ మన యుఎస్ మాస్టర్లకి చిట్ చాట్ చేస్తున్నాము. ఎలా వచ్చారు, ఎలా తర్వాత ఏంటి, ముందేంటి, మెడిటేషన్ కి ముందు అది తీసుకుంటాం. తర్వాత వారికి మనకి ఉన్న సమయాన్ని బట్టి, అంటే ఇక్కడ Yeah. టైం జోన్ ఒకటి ఇంకో ఉంది వాళ్ళ కదా, ఎక్స్పీరియన్స్. అప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ని తీసుకుంటాం. అద్భుతం అందించారమ్మా, అద్భుతమైన జ్ఞానాన్ని. థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నారమ్మా మీకు. Yeah. థ్యాంక్ యూ Thank you. సో మచ్ మ్యామ్. మాస్టర్స్ లావణ్య గారు మీరు ఒక్కళ్ళే మాట్లాడండి, మనం సమయం ముగించాలి కదా. మాట్లాడండి. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే లావణ్య గారు. నమస్తే అమ్మా. బాగుందమ్మా, మధ్య మధ్యలో వినుకుంటూ పనిచేస్తా ఉన్నాను. ఇంకా మీ అసలు కంపల్సరీ ఇవాళ వినాల్సిందని ఉన్నాను. చాలా బాగుంటాయమ్మా మీవి, ఇంక చాలా వినాలి. అసలు ఎంత అంటే అసలు చాలా అద్భుతంగా ఉంటాయమ్మా మీవి, బాగుంటాయి చాలా. ఇంకోటి ఇంత మంచి మంచి మాస్టర్స్, వజ్రాలు లాంటి మాస్టర్స్ తోటి మాకు పరిచయం చేస్తున్నారు. అసలు ఎన్ని నేర్చుకుంటున్నాం అంటే అసలు రోజు మీకు అసలు గుర్తు చేసుకుని కాదమ్మా, అంత బాగుంది. చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. హ్యాపీ రాఖీ అందరికి. థ్యాంక్ యూ మాస్టర్ అందరికి. థ్యాంక్ యూ. కృష్ణ కుమారి అమ్మ మాట్లాడండి. చాలా అద్భుతంగా అమ్మా. నేను టైం లేదు, ఒక్క నిమిషం మాట్లాడతా. నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా. మేడం మీరు మాట్లాడిన మాటలు ఎక్స్పీరియన్స్ చూస్తుంటే నేను అదే టైం ఇప్పుడు అయిపోయింది ఏంటో, గంటలైనా అయిపోయింది అంటే, అరగంట పెట్టింది 5 నిమిషాలే పెట్టింది అన్నట్టుంది. కానీ ఇంకా నిజంగానే మీరు అన్నట్టు ఇంకోసారి వినాల్సిందే. అదే ఏది విత్తు ఏదైతే చెట్టు అది అవుతుంది అన్నట్టు మీరు ఎట్లాగో మీ అమ్మాయి కూడా ఆ అనుభవాలు కూడా చాలా బాగా అనిపించిందండి. ఒకసారి మీ అమ్మాయిని కూడా కలవాలనిపిస్తుంది. మేము కూడా ఇక్కడే ఉంటాం కనుక. మీ అమ్మాయి పేరేంటమ్మా? వర్జీనియాలోనే కదా, మీకు దగ్గరలోనే. అదే పేరేంటి? ప్రణీత. ప్రణీత. మనం కలుద్దాంలేండి మేడం. అలాగే అమ్మా. నిజంగా ఇప్పుడు ఇంకా మరీ కలవాలనిపిస్తాను. కుమారి అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ వింటా అంటే ఇంకా మరీ కలవాలనిపిస్తాను అన్నమాట. చాలా అద్భుతంగా ఉందమ్మా. డే టు డే. థ్యాంక్ యూ. రమణేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే. యాక్చువల్ గా టైం అయిపోయింది, ఎందుకంటే కాలానికి కట్టుబడి ఉండాలి. కాలాతీతంగా ఉన్న వ్యక్తులమి. మరి మీ అపారమైన జ్ఞానాన్ని విస్తారంగా అందించారు. ఎస్ఆర్ నగర్ లో ఎంత సేవ చేశారో, జ్ఞాన ప్రచారం ఎంత అద్భుతంగా చేశారో, అమెరికా దేశంకి ఎంత బాగా చేశారో, ఇప్పుడు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ యుఎస్ఏ ద్వారా మీ టీం అంతా ఎంతో కృషి చేస్తున్నారు, అన్ని చూస్తున్నానమ్మా. మరి పత్రి గారి ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. అందులో నిర్మలా గారు అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇయర్ బ్రాండ్ అంబాసిడర్. అటువంటి గొప్ప పని చేస్తున్న నిర్మలమ్మ గారికి, అలాగే ఆ టీం అందరికి కూడా ధన్యవాదాలు. వారి అనుభవాలన్నీ ఎన్నో రకాల అనుభవాలు చెప్పారు. సంతోషం. ఈ సందర్భంగా ఒక్క నిమిషం టైం ఇవ్వవలసింది మనమమ్మ. నిర్మలమ్మ గారి ఆధ్వర్యంలో ఒక 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే మరణం కోసం పత్రిక చెప్పిన మరణాన్ని అధిరోహించు ఈ పుస్తకంలో 16వ చాప్టర్ చక్కగా రాశారమ్మా. అలాగే రామ్తా పుస్తకంలో కూడా మరణమా అధిరోహణం అని రాశారమ్మా. అలాగే మరణం తర్వాత అసలు అక్కడే మన తలకి ఇక్కడ చేసిన పనులు ఎంత గ్యాప్ వచ్చి ఎన్ని ఇబ్బందులు పడతామో రాశారు. దయచేసి మహా అవతరణ పుస్తకంలో కర్బన కణాలు క్రిస్టల్ కణాలు ఎలా చేసుకోవాలో 11వ చాప్టర్ రాశారు. అలాగే ఎసెన్స్ ని సాధించాలనేది ఎసెన్స్ పుస్తకంలో రాశారు. మరి మనం ప్రజ్ఞాత్మ నుంచి ఎలాగ అంశాత్మకంగా వచ్చాము, అలాగే సృష్టికర్త ఎలా ఒప్పందం పెట్టుకొని పుస్తకం రాశారు. మనం ఎన్ని లోకాల నుంచి ఎంత ప్రేమ, ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకుని 12 లోకాల నుంచి వచ్చారు. నిర్మలమ్మ గారు ఎంతో సేవ చేశారు. వారి సేవ కొనియాడింది. ఎందుకంటే హైదరాబాద్ సొసైటీలో విస్తారమైన సేవలు అందించిన తల్లిలో నిర్మలమ్మ గారు ఒకరు. డాక్టర్ సుధా గారి ద్వారా ఈ జ్ఞానాన్ని పొంది మామూలు చెప్తూ వినరు, డాక్టర్ గారు చెప్పారు. ఇంకా ఎంతో మంది ఉన్నారు. మీ అందరికీ ఎవరైనా సరే నా నెంబర్ 9052172134. ఎందుకు చెప్తున్నంటే
ఈ విషయాలు చెప్పమని పదే పదే నాకు రాత్రులు హెచ్చరిక వస్తుంది. ఎందుకంటే మనం ఎంతో పని మీద వచ్చి ఉండిపోతున్నమాట. ఎందుకంటే సముద్రపోటుని నత్తగుల్లలు ఆల్చెప్పల దగ్గర ఉండిపోతుంది, కానీ కొంచెం లోపలికి దూకితే అక్కడ ముత్యాలు దొరుకుతాయట. ఆ మహాత్ములు రారట. నేను రాను బాబా అంటారు, నా రూపంలో ఎవరో వస్తారు. ఈ రోజు నిర్మలమ్మ గారు వారు ఎంత అనుభవం చెప్పారు. మనం తప్పించేటప్పుడు మారం గారు ఎలాగ నాకు ఎస్ఆర్ నగర్ వచ్చారు, అతని ఇల్లు వెనకాతల ఇల్లు ఎలా చూపించాము, అలాగే మౌలాలీలో ఉన్న వారు మురళీ గారు ఏ విధంగా ఆమెకి పరిచయం తీసుకొచ్చారు, ఇలాగ అన్ని ఒక్క విషయం అంటే గంటల గంట ఉంటుంది, మాట్లాడి టైం అయిపోతుంది. చాలా ఆనందం. అమ్మ నిర్మలమ్మ గారు మీ విశేషమైన సేవలు పత్రిజీ శక్తి స్థల కోసం అమ్మగారు విశేషమైన కృషి చేస్తున్నారు. అఖండ ధ్యానాన్ని 24 గంటలు స్టార్ట్ చేస్తున్నారు నెలకొకసారి. చాలా ఆనందం అమ్మ మీ సేవలకి, పిఎంసి డిజిటల్కి మరి నిర్వహిస్తున్న మరి టీము మరి తలకు అనిత అనే టీంకి అందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీలో ఎవరైనా కొంచెం సమయం ఉంటే దయచేసి ఫోన్ చేయవలసిన కోరుతున్నానమ్మా. నాకు ఎన్నో రహస్యాలు ఇచ్చారమ్మా పత్రి గారు. ఒకే ఒక మాట చెప్పారు, ఏంటంటే ఎదిగిన కొద్దీ ఒదిగుండమన్నారు. అలాగే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. మీకు ఎంతో జ్ఞానం ఉన్నా, చాలా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు కొన్ని సంవత్సరాల తర్వాత. అమ్మా మరి పత్రిజీ మెడిటేషన్ ఛానల్ యుఎస్ఏ ద్వారా ఎంతో సేవలు అందిస్తున్నారు. అమ్మగారు అమెరికా దేశం తిరిగి వచ్చి ప్రచారం చేసి వచ్చారు. మరి ఎంతో విస్తారమైన సేవలు అందిస్తున్నారు. చాలా ఆనందం. పత్రిజీ శక్తి స్థల కోసం మరి కంకణం కట్టుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి అమ్మ. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్ అందరికి. చెప్పండి. పత్రిజీ శక్తి స్థల్ కోసము మనందరం కలిసి ఒక అద్భుతమైన సంకల్పాన్ని చేస్తే, ఆ సంకల్పం ద్వారా అసలు మానవ వనరులు ఏంటి, ఆర్థిక వనరులు ఏంటి అన్ని తరలి వస్తాయి. 2 సెంటెన్స్లు అనిత. ఒకటి, మనం మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు ఏమనుకోవాలి అంటే పత్రిజీ శక్తి స్థల్ అత్యంత అద్భుతంగా నిర్మాణం పూర్తయిపోయింది అనేది ఫస్ట్ సెంటెన్స్. రెండో సెంటెన్స్, పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని రెండో సెంటెన్స్. ఇవి రెండు మనం అఫర్మేషన్స్ ఇస్తే ఒక 10,000 మంది మాస్టర్స్ రోజు ఈ రకమైన అఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అద్భుతమైన వైబ్రేషన్ ఏర్పడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తదాస్తు తదాస్తు తదాస్తు. అందరూ మాస్టర్స్ అందరూ తదాస్తు తదాస్తు తదాస్తు. అమ్మ తదాస్తు అంటే అమ్మ ఒక్క మాట, చిన్న కూటమిగా కూర్చుని ధ్యానము చేసి మీకు లోకానికి అంతటికి ఎంతో మేలు సాధించగలని ఘంటాపదంగా చెబుతున్నాం. ఇందులో ఇంకా 4-5 వర్డ్స్ ఉన్నాయి. ఆ చేసేటప్పుడు ఎలా చేయమని నిస్వార్థంగా ఉండాలట, అందరి మేలును కాంక్షిస్తుండాలట, ఉత్తమమైన ఆలోచనలు చేయాలట, అందరికీ దీవెనలు అందించాలట. అలాంటి కొంతమంది వ్యక్తులు కలిసి పట్టుకోవడం ఎంతో మరణంలో మీరు దయచేసి మీ నెంబర్ ఉన్నది నా దగ్గర, ఫోన్ చేస్తాను, మీరు కొంచెం మాట్లాడమ్మా. నేను అలాగా చెప్పలేను ప్రపంచానికి, మీలాటలు చెప్పాలమ్మా. పత్రి గారి జీవిత లక్ష్యాన్ని తెలియబట్టిన పుస్తకం అమ్మా. అంటే మహాత్ములు రారట, తప్పించే వాళ్ళకి ఏదో రూపంలో వస్తారట. అలాగే నిర్మలమ్మ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ మాస్టర్లు ఎంతో ఇలా చెప్పుకుని టైం అయిపోద్ది, నన్ను భయపడిపోతున్నారు. ఎవరైనా వస్తే పుస్తకాలు చూపిస్తారు అంటారు, మరి ఏం చేయాలి? అందరి సేవలకి ధన్యవాదాలు అమ్మా. ముఖ్యంగా అమ్మ చేసిన సేవలకి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. వసుమతి గారు మాట్లాడండి. నమస్తే అమ్మా అందరికీను, జూమ్ లో వాళ్ళందరికీ, పత్రి సార్కి, ఈ విశ్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాఖీ పూర్ణిమ సందర్భంగా మనందరము కూడా పౌర్ణం ధ్యానంలో ఈ ఎఫర్మేషన్ పెడదాము. ప్రతి ఒక్కళ్ళము ఒక సైన్యంలాగా తయారయ్యి ఈ వర్క్ చేద్దాము. ఎంతో అద్భుతమైన వర్క్. పత్రిజీ శక్తి స్థలు అంటేనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఆ మాటలోనే ఉంది. శక్తి స్థలు అనేదే శక్తితో వైబ్రేషన్ నింపింది. దాన్ని మనందరం కూడా చూజ్ చేసుకుందాము. నిర్మలా మేడంకి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది తనతో నాకు. అయితే అది బయటకు ఎప్పుడు తెలియనీయం, తను తెలియనీదు, నేను తెలియనీను. అది ఓకే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి అన్ని ముఖ్యం, మరి ముఖ్యంగా ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్లో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుతాం. మేడం చెప్పినట్లుగా మనం ధ్యానంలోకి కూర్చునే ముందు ఏదైతే మేడం చెప్పారో అలా అనుకుందాము, అయిపోయినట్లుగా అంటే ఇది అనిత విజువలైజేషన్ టెక్నిక్ అన్నమాట. ఎప్పుడో అయిపోయేదాన్ని ఇప్పుడే అయిపోయినట్టుగా ఊహించి పత్రిజీ శక్తి స్థల నిర్మాణం అద్భుతంగా పూర్తయిపోయింది. రెండో సెంటెన్స్ ఏంటంటే ఆ శక్తి స్థల నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మనం లాస్ట్ వచ్చి ఆ పనిలో పడేస్తుంది ఈ సంకల్పం. ఎస్ మేడం, ఎస్ మేడం. మాస్టర్స్ అనుకోవటమే కాదు, మన తన్ మన్ ధన్
ఏది వీలున్నవారు అది చేయగలము, అది చేస్తాము. దాన్ని మనం ఆ నిర్మాణానికి మన వంతు బాధ్యత మనం పూర్తి చేద్దాం. అమ్మా సరేనా? చెప్పండి. అమ్మా 22వ చాప్టర్ లో ఎంతో అద్భుతంగా పత్రి గారు విజువల్ టెక్నిక్స్ కోసం చెప్పారమ్మా. 22వ చాప్టర్ లాస్ట్ 5వ పేజీలో మీకు ఏమి కావాలో అడగాలి, మీ కోరిక స్వరూపం మీకు కనిపించి తీరాలి. మీరు ఏం కావాలి, బోల్ డబ్బు కావాలి అంటే కుదరదు, కొత్త మొగుడు కొత్త పిల్లమో కావాలంటే కుదరదు. మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకుని అడగాలి. మీ ఆలోచనలో కోరిక యొక్క స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి తీరాలి. ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థిరంగా మీ లక్ష్యముగా ఉంచుకోండి. మీరు వివేకవంతులైతే మాత్రము డబ్బును ఐహిక వస్తువును అభిలషించరు అని పత్రి గారిని తట్టిలేపిన పుస్తకం 22వ చాప్టర్ లాస్ట్ 5 పేజీలు ఉందమ్మా. అమ్మా ఎక్కువ మాట్లాడాను అనుకోకండి అమ్మా, సందర్భం రిజర్వేషన్ అన్నారు కాబట్టి మాట్లాడాను, నలుగురు కలిసి కృషి చేయాలన్నట్టు మాట్లాడాను. మీ అందరూ ఎంతో సేవ చేస్తున్నారు. చిన్న పిల్లడిగా నాకు ఈ ప్లాట్ఫామ్ అవకాశం ఇచ్చారు పత్రి గారు, ధన్యవాదాలమ్మా. మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి అమ్మా నిర్మలమ్మ గారు ఎప్పుడైనా ఫోన్లో. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు మీ అమూల్యమైన జ్ఞానాన్ని పంచుకున్నారు. మనం నిజంగానే మరలా ఇంకో సెషన్లలో సార్తో మీకున్న అనుబంధము ఇవన్నీ మనం సిరీస్ చేసుకుందాము. మాస్టర్స్ ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న మాస్టర్లు కానివ్వండి, యూట్యూబ్ లో చూస్తున్న వారు కానివ్వండి, చూడబోయే వారు కానివ్వండి, మనం పత్రిజీతో ఎవరైతే ఇంకా అసలు కలవలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మేడం ముందుగానే చెప్పారు. ప్రతి ఒక్కరూ సార్ని ఎలా కలవాలి ఏంటి అన్నది అంతా అక్కడ జరిగిపోయి ఉంటుంది. అక్కడ మనకి ఎలా అందుబాటులో ఉండాలి అన్నది తెలుస్తుంది. మనం రోజు చిట్ చాట్ లో చూస్తున్నాము ఎంతో మంది మాస్టర్స్ పత్రిజీని డైరెక్ట్ గా కలవలేదు, కానీ వారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో సేవలు చేస్తున్నారు. ఎలా కలుగుతుంది ఆ ప్రేరణ, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఆయన నడిచి ఆచరించి చూపించారు మనకి. ప్రతి ఒక్కరం మన ధ్యాన సాధన ద్వారా మన లోపల ఉన్న దాన్ని తట్టి లేపటం ద్వారా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మన ధ్యాన సాధన చేద్దాం, స్వాధ్యాయం చేసుకుందాం, ఇలా సజ్జన సాంగత్యం చేసుకుందాం. ఇంకా మనం ఉన్నతమైనది అన్నింటికన్నా సేవ. ఆ సేవలో కూడా సేవ ఇక్కడ మనం బయట చేయట్లేదు, మనకి మనం చేసుకుంటున్నాం, అది బయటకు చేస్తున్నాం అనుకుంటున్నాం. మన అభివృద్ధి కోసం మనం చేసుకుంటున్న ఈ కార్యక్రమాలన్నింటికీ మన వంతు సహకారం అందిద్దాం. మరి ముఖ్యంగా తన్ మన్ ధన్ ధ్యానం ద్వారా కానివ్వండి, పక్క వారికి చెప్పడం ద్వారా కానివ్వండి, మన దగ్గర ఉన్న దానిని అందరితో పంచుకోవటం ద్వారా కానివ్వండి, ఏది వీలు ఉన్నవారు అది చేద్దాం. తప్పనిసరిగా మన వంతు బాధ్యత మనం నిర్వర్తిద్దాం. మనందరికీ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మనకు అంతకు ముందు ఉన్నటువంటి ఎటువంటి ఆలోచనలనైనా మనం ఈ మార్గంలోకి వచ్చేలాగా ప్రేరేపించిన మన అందరికీ, మన గురువులకి, మరి ముఖ్యంగా ఇంత సులభమైన పద్ధతిని అందరికీ బోధించినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. మరలా మనం 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు